గుడ్ ఈవినింగ్ అందరికీ. మొదట దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి అయినా కూడా ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నాను, ఏమనుకోవద్దండి. ఎందుకంటే తెలుగులో సామెత ఉంది, డబ్బుంటే రోజు పండగే అనమాట. డబ్బు లేకపోతే జీవితమే దండగ అంటారు. కనుక ఇలాంటి దీపావళిలు చాలా వస్తాయి. కానీ ఆ దీపావళి లాంటి పండుగల్ని ఎంజాయ్ చేయాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు రావాలంటే ఉద్యోగాలు తెచ్చుకోవాలి. కనుక ఉద్యోగం తెచ్చుకోవడానికి కష్టపడే ప్రయత్నంలో ఒక దీపావళి పోయింది అనుకుందాం, ఏదో ఒక పండగ పోయింది అనుకుందాంలేండి. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది అనుకోండి, రోజు పండగే. డబ్బు లేకపోతే జీవితమే దండగ అనమాట. కనుక మనము ఈరోజు దీపావళి రోజు కూడా క్లాస్ మనం తీసుకుందాము. మీరు కూడా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికీ. సరే, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేద్దాం మనం ఇక. సో ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తూ ఉంది. సో ఈ ఫోటోలో మీకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి కొంచెం వయసులో ఉన్నటువంటి అబ్బాయి అనమాట, తర్వాత ఇంకొక చిన్న అబ్బాయి. కనుక ఈ ఇద్దరు మధ్యలో జరిగినటువంటి ఒక కథని మీకు నేను ఈరోజు చెప్తున్నాను అనమాట. సో ఇద్దరు వ్యక్తులు అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు దొంగ. సో ఆ ఎవరు దొంగ అనేది మనం ఈరోజు కథలో తెలుసుకుందాము. సో ఇప్పుడు జనరల్గా అంటే స్టార్ట్ చేయడానికి ముందు నా స్టైల్ ఆఫ్ టీచింగ్లో నేను జనరల్గా చెప్పేది ఏమంటే, ఆన్లైన్ క్లాస్లో అటెండ్ అవుతున్న వాళ్ళు కానీ లేదా యూట్యూబ్లో వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీరు ఎప్పుడు దొంగతనం చేయలేదు జీవితంలో. చిన్నప్పుడు కావచ్చు, పెద్ద అయిన తర్వాత అయినా కావచ్చు, చిన్న చిన్న దొంగతనాలు కావచ్చు లేదా పెద్ద పెద్ద దొంగతనాలు కావచ్చు. అంటే మరీ పెద్ద పెద్ద క్రైమ్ కాదు, బ్యాంకులు దోచుకోనంత సత్తా ఎవరికి లేదులేండి మీలో. నాకు కూడా లేదు. ఉంటే మనం టీచర్లు అవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాము, టీచర్లు ఎందుకు అవుతాం. కనుక సో అంత పెద్ద పెద్ద దొంగతనాల గురించి కాదు నేను మాట్లాడతాను. చిన్న చిన్న దొంగతనాలు అందరూ చేసినాం జీవితంలో. నేను చేసినాను, మీరు చేసినారు. చేయని వాడంటే ఎవడు లేడనమాట. సో మనం దొంగతనం చేసిన ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే, మందేముంది లేబ్బా, శ్రీకృష్ణ అంత వాడే వెన్న దొంగలించినాడు, మనంలో తప్పేముంది లేని మనం మన దొంగతనాల్ని మనము ఏమనుకుంటామంటే, దాని సర్లే చిన్న చిన్న దొంగతనాలే అని మనం అనుకుంటాం అనమాట. సో దొంగతనం చేయని వాడు ఎవడూ లేడు. మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం దొంగతనం చేసింటాము అని అనుకొని చెప్తున్నా కథ మీకు. సో దొంగతనం ఎందుకు చేస్తాము అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సరదాగా చేయొచ్చు దొంగతనాలు, సీరియస్గా దొంగతనాలు చేయొచ్చు. కొంతమంది ఇంకా వేరే ఏమీ చేయడానికి లేక దొంగతనాలు చేయొచ్చు. కొంతమంది దొంగతనాలనే వృత్తిగా కూడా ఎంచుకొని ఉండొచ్చు. మనకున్నటువంటి 60 కళల్లో దొంగతనం చేయడం కూడా ఒక కళ అన్నమాట. సో అంటే దొంగతనం చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం అనమాట. మీలాంటి నాలాంటి వాళ్ళకు పాఠాలు చెప్పే వాళ్ళకి ఈజీగా చెప్పొచ్చు దొంగతనం చేయడం తప్పని. కానీ ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు దొంగతనాలు చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఎంత కష్టమో దొంగతనం చేయడం అనేది. కనుక ఈ కథలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకవేళ మీరు కానీ నేను కానీ మనం అజ్యూమ్ చేసుకుందాం, దొంగతనం చేశామనుకుందాం. ఎందుకు చేశామనేది పక్కన పెట్టేస్తే, దొంగతనం చేసిన తర్వాత మనందరిలో కూడా ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. ఆ ఫీలింగ్ మనల్ని ఏమంటామంటే గిల్ట్ అంటాం అనమాట. ఆ ఫీలింగ్ మనకు గిల్ట్ అంటాము. డిస్టర్బ్ చేస్తున్నారు. గిల్ట్ అంటారనమాట, సారీ. సో ఆ గిల్ట్ అంటే దాన్ని ఏమంటారు, తప్పు చేసినాము అనే ఒక భావన మనందరిలో కూడా కలుగుతుంది అనమాట. ఎక్కడో పడిపోయిన సెల్ ఫోన్. తప్పు చేసినాము అనే భావన మనందరిలో కూడా కలిగిందనమాట. మీరు కావచ్చు, నేను కావచ్చు, సారీ మొబైల్ డిస్ట్రాక్షన్స్. సో నేను చెప్తుంది ఏమంటే, దొంగతనం అందరూ చేసినామని మనం అనుకొని ముందుకు వెళ్తున్నాం అనమాట స్టోరీలోకి. సో దొంగతనం చేసిన తర్వాత చేసిన వ్యక్తి అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, మనం అని అనుకుందాం. సో మనందరిలో కూడా ఒక ఫీలింగ్ కలుగుతుంది అనమాట. దాన్ని గిల్ట్ అంటారు. అంటే ఒక తప్పు చేసినటువంటి ఒక భావన మనలో కలుగుతుంది అనమాట. మన యొక్క కన్సైన్స్ లేదా కాన్షియస్ లేదా మన బ్రెయిన్ లేదా మన మనసు మనకు చెప్తుంది అనమాట, రే నువ్వు చేసిన తప్పురా, దొంగతనం చేయడం తప్పు, అవతల వ్యక్తి ఎంతో కష్టపడి సంపాదించుకున్నాడు దాన్ని, నువ్వు ఇట్లా దొంగతనం చేయడం తప్పు అని మనకు అందరికీ చెప్పింటుంది మనసు లేదా అంతరాత్మ, ఏదో మీరు తెలుగులో ఏదనుకుంటే అది చెప్పింటుంది. కానీ మనమేం చేస్తాము, మనం చేసిన చిన్న దొంగతనమేలే, పైగా వాడు నిజాయితీగా సంపాదించినాడా, వాడు కూడా దోచుకొని సంపాదించుకున్నాడు కదా, దోచుకుంటే ఏం తప్పు ఉందిలే అని మనం అనుకొని మనల్ని మనం సమాధానం పరుచుకొని మనం ఏం చేస్తామంటే, దొంగతనం చేసినా కూడా తప్పు చేసినా కూడా దాన్ని మనం ఒప్పుకోమన్నమాట.
ఎంత మన మైండ్ని, మన మనస్సుని మనం ఎంతగా మనము తొక్కేస్తామంటే తప్పు చేసినా మనకు తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పును మనం ఒప్పుకోమన్నమాట. అంటే వి డోంట్ ఫీల్ రిగ్రెట్. కానీ ఈ స్టోరీ అలా కాదనమాట. మనలాంటి దొంగ కాదు ఈ స్టోరీలో ఉన్నది, మంచి దొంగ అనమాట. చిరంజీవి సినిమా కాదు ఇది. మంచి దొంగ, జేబు దొంగ, గజ దొంగ కాదు, మంచి దొంగ అనమాట ఈ కథలో మంచి దొంగ. సో ఎవరు ఆ దొంగ? ఇక్కడున్న లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ అబ్బాయి దొంగ, లేకపోతే రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ పెద్ద అతను దొంగ? ఎవరు దొంగ అనేది మనం ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం అనమాట. సో మీకు ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కనుక ఇది ఎవరు దొంగ అనేది మనం కథలో మనము ముందు తెలుసుకుందాము. ఎక్కువసేపు నేను కూడా టైం తీసుకొని త్వరగానే మీకు నేను కథని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో నేను రాసుకున్న నోట్స్ ఓపెన్ చేసుకొని మీకు నేను స్టోరీ చెప్పడం మొదలు పెడతాను. సో ఈరోజు మన క్లాస్లో ఈ క్లాస్లో మనము లిటరేచర్ అంటే APDSC స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్లో ఏదైతే లిటరేచర్ పోర్షన్ ఉందో ఆ లిటరేచర్ పోర్షన్లో లాస్ట్ పార్ట్ షార్ట్ స్టోరీస్ ఏవైతే మనకి ఇచ్చినారో అందులో 4వ షార్ట్ స్టోరీ వచ్చి ద థీఫ్ అనమాట. సో ఒక దొంగ కథని మనకు ఇక్కడ రస్కిన్ బాండ్ అనే రైటర్ రాస్తున్నాడు. ఆ కథని మనం ఈరోజు చదువుకుందాం. సో ఫస్ట్ మనకు ఉన్నటువంటి మన మెథడాలజీ ప్రకారం ఏముందంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట ముందు నుంచి. ఆ స్టెప్స్ ప్రకారమే మనం ఈ కథను కూడా త్వరగా నేర్చుకుందాం. త్వరగా చదువుకొని మీరు దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. సో ఈ యొక్క కథ ద థీఫ్ అనే కథని రాసింది రస్కిన్ బాండ్. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, జేమ్స్ బాండ్ లాగా సౌండ్ వస్తుంది అనమాట. సో ఇతను రాసింది రస్కిన్ బాండ్ అనమాట. సో ఎవరి రస్కిన్ బాండ్ అంటే హీఈస్ అన్ ఇండియన్ ఇంగ్లీష్ ఆథర్. రైటర్ అంటే ఎవరైనా సరే రైటర్ అనొచ్చు అనమాట. అంటే న్యూస్ పేపర్లో ఏదైనా ఆర్టికల్స్ రాసినా రైటర్ అంటారు, లేదంటే ఏదన్నా మనము కథలు మామూలుగా రాసుకున్న పేపర్ మీద రాసుకున్నా కూడా రైటర్ అంటారు. రైటింగ్ అనేది ఒక స్కిల్ అనమాట. కానీ ఆథర్ అనమాట అంటే ఒక రచయిత అనమాట ఇతను. సో రైటర్ వేరు, రచయిత వేరు. ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోండి, ఈజ్ అన్ ఇండియన్ ఇంగ్లీష్ ఆథర్ అనమాట. తర్వాత ఇతను చాలా ఫేమస్ వచ్చి చిల్డ్రన్ రైటర్ అనమాట. అంటే చిన్నపిల్లల కథలు చాలా ఎక్కువ రాసినాడు. దాదాపు 500 కంటే ఎక్కువ కథలు అతను రాయడం జరిగిందనమాట. సో వెరీ ఫేమస్ చిల్డ్రన్ రైటర్ అంటారనమాట. అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టమైనటువంటి రైటర్స్లో రస్కిన్ బాండ్ ఉన్నాడు. దాదాపుగా 500 కంటే పై చిలుకు కథలు అతను, అంటే ఎక్కువ కథలు అతను రాసినాడు, షార్ట్ స్టోరీస్ రాసినాడు. ఎప్పుడు పుట్టినాడు అంటే 19th మే 1934లో కసౌలి అని హిమాచల్ ప్రదేశ్ అనమాట. నాకు గుర్తుంది, అప్పుడు పంజాబ్ అంటారు, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఇది కసౌలి అని నాకు దాదాపుగా ఇక్కడ నేనున్న ప్లేస్కి ఒక 300-400 కిలోమీటర్ లోపల ఉంటుంది అనమాట. హిమాచల్ ప్రదేశ్లో పిక్చరస్క్యూ స్మాల్ టౌన్ అనమాట అది హిమాచల్ ప్రదేశ్లో. సో మన రస్కిన్ బాండ్ చాలా వరకు అతను రాసిన కథల్లో హిమాచల్ ప్రదేశ్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకొని రాయడం జరిగిందనమాట. తర్వాత అతను రాసినటువంటి ఫస్ట్ నావల్, ఒక నావల్ రాశాడు అతను. ఫస్ట్ నావల్ అనమాట ఇది. ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నావల్ వచ్చి ద రూమ్ ఆన్ ద రూఫ్ అని రాశాడు. 1956లో ఇది పబ్లిష్ అయింది. దీనికి అతనికి ఒక ప్రైజ్ వచ్చింది, జాన్ లెవెలింగ్ రైస్ ప్రైజ్. ప్రొనౌన్సియేషన్ ఎట్లనే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. జాన్ లెవెలింగ్ రైస్ ప్రైజ్ అనే దానికి అతని యొక్క ఫస్ట్ నావల్ ఏది ద రూమ్ ఆన్ ద రూఫ్ అనే దానికి వచ్చిందనమాట. అతనికి రస్కిన్ బాండ్కి 1992లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. పద్మభూషణ్ అనుకుంటా, నాకు గుర్తుకొచ్చినందుకు పద్మభూషణ్ అవార్డు కూడా మనకు భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇతనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చి 1992లో ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా అనేటువంటి అతను రాసినటువంటి రైటింగ్ నవల్ అనుకుంటాను, ఆ దానికి అతనికి సాహిత్య అకాడమీ కూడా అవార్డు వచ్చింది. సో ఇతను ఇండియన్ ఇంగ్లీష్ ఆథర్ అనమాట. ఇద్దరు పేరెంట్స్ కూడా, అంటే తండ్రి వచ్చి బ్రిటిషరు, తల్లి వచ్చి ఆంగ్లో ఇండియను, ఆంగ్లో ఇండియన్ మొత్తానికి అనమాట. తండ్రి మాత్రం బ్రిటిషరు. అతను జమ్మూ కాశ్మీర్లో అతను రాజులకి ఏం చేసేవాడంటే ఇంగ్లీష్ నేర్పించేవాడు అనమాట. సో అప్పుడు ఆంగ్లో ఇండియన్ అమ్మాయి పరిచయం అయ్యి పెళ్లి చేసుకుంటాడు. ఇండియాలోనే ఇతను మన రస్కిన్ బాండ్ సెటిల్ అయ్యాడు అనమాట. సో ఈ కథకు వద్దాం మనం. అది రస్కిన్ బాండ్ గురించి ఉందనమాట. తర్వాత మన కథకు వస్తే, సో కథ అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇన్ని వందల కథలు రాసినాడు కదా, ప్రతి కథకి ఒక కథ ఉంటుంది, ద స్టోరీ బిహైండ్ ద స్టోరీ అని ఉంటుంది అనమాట. అంటే ఒక రైటరు ఒక కథ రాయాలన్నప్పుడు ఎందుకు రాయాలి అని ఆలోచిస్తాడు, కాంటెంప్లేట్ చేస్తాడనమాట. అంటే
తను ఆలోచిస్తాడు, ఎందుకు రాయాలి ఈ కథని, దేని చెప్పాలనుకుని రాస్తున్నాడు కథలో అని ఆలోచించుకుంటున్నప్పుడు అతను ఎందుకు రాసిన అంటే టు ఎక్స్ప్లోర్ లైఫ్ ఇన్ ఎ స్మాల్ టౌన్ అనమాట. ఒక చిన్న ఊరు పేరు ఇవ్వలేదు ఈ కథలో. ఒక చిన్న ఊర్లో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ యొక్క మనస్తత్వాలు అనమాట. ఇప్పుడు బాగా చూసుకోండి, చిన్న ఊర్లో అంటే చిన్న చిన్న పల్లెల్లో ఉన్న వాళ్ళు, చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మైండ్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళ మైండ్ ఏమవుతుందంటే, పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా వరకు సింపుల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు. కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని గురించి వాళ్ళు జీవితాంతం ఆలోచిస్తుంటారు, పోరాడుతుంటారు. కానీ ఎలాగైతే టౌన్లోకి వస్తారో మనుషులు, కొంతవరకు వాళ్ళకి ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ మారటంతో పాటు ఆలోచన విధానం కూడా మారుతుంది, థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది అనమాట. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు మన మీద ప్రభావం చూపుతాయి కనుక ఆ పరిసరాల ప్రభావం వల్ల మన ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. అలాగే సిటీస్కి వచ్చినారనుకోండి, లైఫే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, థాట్ ప్రాసెస్ చాలా కన్ఫ్యూజింగ్గా కాంప్లికేటెడ్గా ఉంటుంది, మనుషులు మనస్తత్వాలు ప్రవర్తన అర్థం కానంత విచిత్రంగా ఉంటుందన్నమాట. అంటే పట్టణంలో మనుషులు ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉంటుందంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం వాళ్ళు ఎప్పుడు గజిబిజి గందరగోళానికి గురి చేస్తూ దే లీడ్ అ వెరీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ కాంప్లికేటెడ్ లైఫ్ అనమాట. అంటే ఒక చిన్న ఊర్లో, ఒక చిన్న టౌన్లో, ఒక చిన్న పల్లెలో ఈ కథ జరిగినప్పుడు మనుషులు ఏమవుతారంటే, ఆ చిన్న ఊర్లో ఉన్న మనుషులు ఏదన్నా వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు చాలా త్వరగా దానికి రియాక్ట్ అయ్యి పాజిటివ్గా రియాక్ట్ అవుతారనమాట. సో ఈ కథలో రస్కిన్ బాండ్ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక దొంగ ఒక చిన్న ఊర్లో, ఒక చిన్న పట్టణంలో ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన వల్ల ఆ యొక్క వ్యక్తిలో ఎలాంటి మార్పు వచ్చింది అనే చెప్తున్నాడు. సిటీస్లో ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట వాళ్ళ మైండ్ సెట్. కనుక వాళ్ళలో సిటీలో ఉన్న వాళ్ళ యొక్క మనస్తత్వాలు మార్చడం అనేది చాలా వరకు కష్టం అవుతుంది అనమాట. కమర్షియలైజ్డ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి. కనుక రస్కిన్ బాండ్ ఏం చెప్తున్నాడంటే, టు ఎక్స్ప్లోర్ లైఫ్ ఇన్ ఎ స్మాల్ టౌన్ అంటే ఒక చిన్న ఊర్లో ఉన్నటువంటి ఒక జీవితాన్ని, అంటే ఒక లైఫ్ స్టైల్ని, మనుషులు మనస్తత్వాన్ని చూపించడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ అయిపోయింది ఎక్స్ప్లోరింగ్ హ్యూమన్ నేచర్, అంటే మనుషుల యొక్క మనస్తత్వాన్ని, అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, మన యొక్క మనస్తత్వం ఏమనేది మనకే తెలియకపోవచ్చు. నేను సైకాలజీ ఇప్పుడు చెప్పను, కాకపోతే చాలా వరకు మనకి మన యొక్క డార్క్ ఏరియా ఉంటుంది, హిడెన్ పర్సనాలిటీ స్పేస్ ఉంటుంది అనమాట. అది మనకే అర్థం కాదు, సడన్గా బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు అర్థమవుతుంది, అరే మనలో కూడా ఇలాంటి మనిషి ఉన్నాడా అని. సో అలాంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హైలైటింగ్ ద పవర్ ఆఫ్ కైండ్నెస్, అంటే మనుషులను మార్చడానికి రూల్స్, రెగ్యులేషన్స్, లా ఇవన్నీ అవసరమా, లేకపోతే నిజంగా ఒక మనిషిని మనం మార్చడానికి కేవలం దయ, కరుణ, సానుభూతి ఇలాంటివి ఉంటే, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే నిజంగా మనుషులు మారుతారా అనే దాన్ని అతను తీసుకొని అతని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అతను ఏం చేశాడంటే కథని రాయడం జరిగింది, కథని రాయడం జరిగింది అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ. ఎందుకంటే ప్రతిసారి మీకు నేను చెప్తున్నా, వీ షుడ్ నో ద స్టోరీ బిహైండ్ ద స్టోరీ. అంటే కథ వెనుక ఉన్నటువంటి కథను మనం తెలుసుకోవాలి. ఆ యొక్క రైటర్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మనకి వెన్ యూ నో ద, అంటే మనకు మైండ్ ఆఫ్ ద రైటర్ మనకు అర్థమైందంటే మన ఆ కథని ఈజీగా మనం అర్థం చేసుకోగలం అనమాట. నెక్స్ట్ థీమ్ వచ్చి ఏముందంటే దీనికి ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ రిడెంప్షన్. అంటే మనము ఎవరన్నా మన మీద దయా, జాలి, కరుణ చూపితే నిజంగా మనుషులు మారిపోతారా, తమ తప్పు తాము తెలుసుకొని తిరిగి మామూలుగా మారిపోతారు. ఇది కథల్లో అయితే జరుగుతుందేమో కానీ నిజ జీవితంలో జరగడం చాలా కష్టం. కథలు ఎన్నన్నా చెప్పొచ్చు కానీ నిజంగా మనుషులు మారతారా అంటే ఏమో మరి. దానికి మనకు ఉందన్నమాట. అది అసలు తెలుగులో ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు, కానీ హిందీలో అంటామన్నమాట, లాతోంక భూత్ బాతోసే నహీ మాన్తాయి అంటారు. అంటే మంచి మాటల్లో చెప్తే దయాలు మారవంట. సో వాళ్ళకి కట్టా అదేదో ఉంది, కొట్టే వాళ్ళకి కొట్టాలా, తన్నేవాడిని తన్నలా, అట్లా చేస్తే కానీ మనుషులు మారంటారు. కానీ ఇతని స్టోరీలో ఉన్నది ఏమంటే థీమ్ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ రిడెంప్షన్. సో దయతో ఎంత పవర్ ఉంటుంది, దయా, కరుణ, జాలి చూపితే ఎంత పవర్ ఉంటుంది మనుషుల మీద అనేది ఒకటి. ద పొటెన్షియల్ ఆఫ్ రిడెంప్షన్, విముక్తి, అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ గిల్ట్ అనేది మనలో క్రియేట్ అయినప్పుడు అది మనిషిని ఎలా అగ్నిలాగా దహించి వేస్తుందో దాని నుంచి బయటపడి విముక్తి రావడానికి
ఎలా చేస్తారు, మనిషి ప్రయత్నం ఏం చేస్తాడు అని చెప్పడానికి కూడా ఈ థీమ్ మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యారెక్టర్స్ అనమాట. 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. షార్ట్ స్టోరీస్లో ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు. మీరు ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ మీరు చూస్తే ఒక క్యారెక్టర్స్కి నేను ఒక పీడిఎఫ్ ఇచ్చేవాడిని, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడిని. ఎందుకంటే దట్ ఈస్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ ప్లేస్ అండ్ నావెల్స్ అనమాట. కానీ ఇది షార్ట్ స్టోరీ కనుక 2-3 క్యారెక్టర్ల కంటే ఎక్కువ క్యారెక్టర్లు తీసుకోరనమాట. కథ 2-3 క్యారెక్టర్ల మధ్య జరుగుతుంటుంది. సో ఇందులో మెయిన్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి మనకు థీఫ్, దొంగ. అతను ఒక యంగ్ బాయ్ అనమాట. దొంగకి ఏం పేరు లేదు, ఎందుకంటే దొంగ మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, అందరూ దొంగలే. దొరికేంత వరకు అందరూ దొరలో, దొరికితే మాత్రమే దొంగ అంటారు కనుక సో అందరూ దొంగలే అనమాట. కనుక మీరు మీరు మిమ్మల్ని మీరు అదేమంటారంటే ఏదన్నా అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నారు అన్నట్లు. సో మనం అందరూ దొంగతనాలు చేసింటాం కనుక మనకు కూడా ఈ ఫీలింగ్, ఈ కథ అర్థమవుతుంది. దిస్ హాజ్ అ యూనివర్సాలిటీ, అంటే ప్రపంచంలో ఎవరైనా కథ చదివితే అర్థం చేసుకుంటారు, కనెక్ట్ అవుతారు అనమాట. సో థీఫ్ అంతే, దొంగ. రెండవ వచ్చి అనిల్ అనమాట. అతను రైటరు, యంగ్ మ్యాన్ అనిల్. సో ఇద్దరి మధ్య జరిగినటువంటి కథనే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఒరిజినల్ స్టోరీ దగ్గరికి తీసుకెళ్తాను, కొన్ని లైన్స్ చదువుతాం. పెద్ద పెద్ద కథ ఎక్కువ లెంతీగా ఏం లేదు, త్వరగా కూడా చదువుకోవచ్చు మనము. కాకపోతే ఈరోజు పండగ కనుక నేను కూడా మీకు ఎక్కువసేపు చదివి చెప్పను, కథ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, కథ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంత అక్కడక్కడ చదివి. దాంతో మీకు కథ అర్థమైపోతుంది. తర్వాత మీరు కావాలంటే ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ నేను ఎలాగో మీకు వాట్సాప్లో షేర్ చేసా కనుక మీరు ఆ కథను చదువుకోండి. ఇక్కడ ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నా, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో 9th క్లాస్లోను 10th క్లాస్లోను సిబిఎస్ఈ సిలబస్లో ఈ కథ ఉందన్నమాట. సో ఈ కథకు ఫస్ట్ థీఫ్స్ స్టోరీ అని చూడగానే నాకు కూడా చాలాసేపు నేను చదివాను. ఇది యాక్చువల్గా థీఫ్ అనేది ఒరిజినల్ ఏదైతే కథ రాశాడో రస్కిన్ బాండ్, అది థీఫ్స్ స్టోరీ అని ఏదైతే ఇచ్చినారో సిబిఎస్ఈ క్లాస్ 9 కావచ్చు, క్లాస్ 10 కావచ్చు, టెక్స్ట్ బుక్లో ఉందే. ఇవి రెండు ఒకటేనా లేదా వేరువేరా అంటూ కథలు మొత్తం చదువుకున్న తర్వాత ఒకటే పిల్లలకు అర్థం కావడం కోసం ద థీఫ్స్ స్టోరీ అని మార్చినారనమాట. ఎందుకంటే రస్కిన్ బాండ్ యాక్చువల్గా రాసింది వచ్చే స్టోరీ పేరు వచ్చేటప్పటికి ద థీఫ్ అనే కథ రాసినారు. దీన్ని స్టూడెంట్స్కి టెక్స్ట్ బుక్లోకి ఇచ్చేటప్పటికి ఏం మార్చినారంటే థీఫ్స్ స్టోరీ, దొంగ యొక్క కథ అని ఇచ్చినారండి. కనుక రెండు ఒకే కథలే. సో ఇప్పుడు ఈ కథలోకి వచ్చేటప్పటికి ఏముందో ఒకసారి మనం స్టార్టింగ్ కొంచెం చదువుకుందాం. పూర్తిగా చెప్పను నేను మీకు, చాలా టైం పడుతుంది. ఒకసారి కొంచెం మనం చదువుకుంటే మీకు కొంచెం అర్థం అవుతుంది అన్నమాట. లేకపోతే స్టార్టింగ్ ఎలా ఉంది అనేది మరీ కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ఇక్కడ చెప్తున్నాడు, ఐ వాజ్ స్టార్టింగ్ బిగినింగ్లో ఇట్లా ఉంది, ఐ వాజ్ స్టిల్ ఎ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్. సో కథ మొత్తం కూడా ఎవరు చెప్తున్నారంటే దొంగ చెప్తున్నాడు, థీఫ్ చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ద టోటల్ స్టోరీ వాజ్ టోల్డ్ బై థీఫ్. సో మొత్తం కథ అంతా కూడా దొంగ చెప్తున్నాడు. ప్లస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ నేరేషన్లో ఉందన్నమాట. అంటే ఇక్కడ దొంగే నేరేటరు, ఆ దొంగ కథ చెప్తున్నాడు. కానీ రస్కిన్ బాండ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మొన్న ఒకసారి మీ క్లాస్లో చెప్పినాను, రస్కిన్ బాండ్ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఇక్కడ కథలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఎవరైతే దొంగ ఉన్నాడో అది మాత్రం రస్కిన్ బాండ్ కాదనమాట. కనుక ఎవరైనా కథ చదువుతున్నప్పుడు ఆటోబయోగ్రఫికల్గా ఉంటుంది కదా, కనుక ఐ అంటే రస్కిన్ బాండ్ కథ ఏమనుకోద్దండి. ఇది క్యారెక్టరు థీఫ్. ఆ థీఫ్ దొంగ ఎవరైతే కథలో మెయిన్ ప్రొటాగనిస్ట్ ఉన్నాడో వాడు కథ చెప్తున్నాడు. వాడు కథ చెప్తున్నట్టు రాసింది వచ్చి రస్కిన్ బాండ్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ పర్సన్ నేరేషన్లో ఉంది. ఏమవుతుంది ఇది? ఫస్ట్ పర్సన్ నేరేషన్లో ఉంది. సో కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఐ వాజ్ స్టిల్ ఎ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్. సో థీఫ్ మన అనిల్ ఎవరైతే రైటర్ ఉన్నాడో అతన్ని కలుస్తున్నాడు. ఐ వాజ్ స్టిల్ ఎ థీఫ్ అంటే దొంగతనాలు చేస్తున్నాడు, అప్పటికి కూడా దొంగతనాలు చేస్తున్నాడు అనమాట. అంటే ఫ్లాష్ బ్యాక్లో జరిగిన కథ వాజ్ అని ఉంది కనుక ఈ కథ అంతా ఎప్పుడో జరిగిపోయింది. ఆ కథని మనకు నేరేటరు ఎవరు థీఫ్ చెప్తున్నాడు కథని. I was still a thief when I met Anil, and though only 15, I was an experienced and fairly successful hand. సో దొంగ వయసు అప్పుడు కేవలం 15 సంవత్సరాలు అనమాట, ఇంకా చిన్న అబ్బాయి. సో 15 సంవత్సరాల్లో దొంగగా మారిపోయినాడు. అతను అనిల్ని కలిశాడు. అనిల్ ఎవరంటే మెయిన్ ఇంకొక క్యారెక్టర్ స్టోరీలో. అనిల్ వాజ్ వాచింగ్ ఏ రెస్లింగ్ మ్యాచ్. సో కథ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాడు అనిల్ అంటే రెస్లింగ్ మ్యాచ్ చూస్తున్నాడు. వెన్ అప్రోచ్డ్ హిమ్, హీ వాజ్ అబౌట్ 25 years. సో అనిల్ వయసు 25 సంవత్సరాలు. 25 years, ఎ టాల్ లీన్ ఫెలో, అండ్ హీ లుక్డ్ ఈజీ గోయింగ్
కైండ్ అండ్ సింపుల్ ఎనఫ్ ఫర్ మై పర్పస్. చూడండి, ఫిజికల్ డిస్క్రిప్షన్ అనమాట. అంటే మనకు ఇమేజెస్ కనిపిస్తుంటాయి కళ్ళు ముందు. ఒక వ్యక్తి 25 సంవత్సరాలు, పొడుగున్నాడు, సన్నగా ఉన్నాడు, చాలా ఈజీ గోయింగ్ గానే మనిషి ముఖంలోనే కనిపిస్తా ఉంది, చాలా దయగా కనిపిస్తున్నాడు, సింపుల్ ఎనఫ్ ఫర్ మై పర్పస్ అంటే ఈజీగా ఇతన్ని మోసం చేసేయచ్చని మన దొంగ ముందుకు పోయినాడు అనమాట. ఐ హ్యాడెంట్ హ్యాడ్ మచ్ లక్ ఆఫ్ లేట్ అండ్ థాట్ ఐ మైట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు ద యంగ్ మ్యాన్స్ కాన్ఫిడెన్స్. ఇంతకుముందు చాలాసార్లు దొంగతనాలు చేసే ట్రై చేసినాడు కానీ అంతగా సక్సెస్ కాలేదు. వీడియోలో కొంచెం అమాయకం కనిపిస్తున్నాడని మన దొంగ మొదలు పెట్టినాడు అనమాట. యూ లుక్ ఎ బిట్ ఆఫ్ రెస్లర్ యువర్ సెల్ఫ్ ఐ సెట్. సో మన దొంగ పోయి 15 సంవత్సరం చిన్న అబ్బాయి పోయి మన ఇతనికి ఏం చెప్పినాడు, అనిల్కి, నువ్వు చూస్తుంటే ఒక మంచి రెస్లర్ లాగా ఉన్నాడు. ఆల్రెడీ వాడు అనిల్ బక్కగా ఉన్నాడు, చూడ్డానికి చాలా దయగా కనిపిస్తున్నాడు, ఇలాంటి వాడు రెస్లర్ అంటే దాని ఏమంటారు, పొగుడుతున్నాడు అనమాట. పొగడ్తలతో పడగొట్టేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు దొంగ. ఏ లిటిల్ ఫ్లాటరీ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్. సో ఇది ఒక నగ్న సత్యం లాంటిది అనమాట. మీరు ఎవరితోనే స్నేహం చేయాలనుకుంటే కొంచెం పొగడండి, వాడు చాలా వరకు ఉబ్బి తప్పిపోయి మీతో స్నేహం చేస్తాడనమాట. సో డూ యూ హీ రిప్లైడ్. అతను కూడా అన్నాడు అనిల్, అవును నువ్వు కూడా రెగ్యులర్ లాగా కనిపిస్తున్నావే. విచ్ పుట్ మీ ఆఫ్ ఫర్ ఎ మూమెంట్ బికాస్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ రాదర్ థిన్. వీడు బక్కగున్నాడు, వాడు బక్కగున్నాడు, వీడు వాడిని బొగిన్నాడు, వాడు వీడిని బొగిన్నాడు, ఇద్దరు సరిపోయినారు అనమాట. వెల్ ఐ సెడ్ మోడెస్ట్లీ ఐ డూ రెస్ల్ ఎ బిట్. వాట్స్ యువర్ నేమ్. అవును నేను కూడా కొంచెం అప్పుడప్పుడు రెస్లింగ్ చేస్తాను అన్నాడు. అనిల్ అడిగినాడు అనమాట ఈ క్వశ్చన్, వాట్స్ యువర్ నేమ్ అని అనిల్ అడిగితే హరి సింగ్ ఐ లైట్. అంటే కథలో దొంగకు ఏ పేరు ఉంది అంటే హరి సింగ్. గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కథలో దొంగ తన పేరుని హరి సింగ్ అని చెప్పినాడు, కానీ ఒరిజినల్ గా దొంగ పేరు హరి సింగ్ కాదు, అన్నేమ్డ్ అనమాట. సో కథలో క్యారెక్టర్ అయిన దొంగకి ఏ పేరుతో తను పరిచయం చేసుకున్నాడని ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే హరి సింగ్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఐ లైట్ ఐ టుక్ ఏ న్యూ నేమ్ ఎవ్రీ మంత్ దట్ కెప్ట్ మీ అహెడ్ ఆఫ్ ద పోలీస్ అండ్ మై ఫార్మర్ ఎంప్లాయర్స్. అంటే ఇంతకు ముందు ఎక్కడెక్కడో పని చేశాడు, వాళ్ళందరి దగ్గర దొంగతనాలు చేసినాడు, వాళ్ళందరినీ తప్పించుకొని పారిపోతుంటాడు, ప్రతి నెలకు ఒకసారి తన పేరు మార్చుకుంటూ ఉంటాడు. After this introduction, Anil talked about the well-oiled wrestlers who were grunting, lifting and throwing each other about. I didn't have much to say. Anil walked away. I followed casually. So అది అయిపోయింది, రెజ్లింగ్ మ్యాచ్ అయిపోయింది. అనిల్ పోతూ ఉంటే మనోడు కూడా వెనక కొంచెం ఫాలో అయినాడు. Hello again, he said. I gave him my most appealing smile. I want to work for you, I said. సో ఇతను ఎట్లన్నా సరే అనిల్ దగ్గర పని చేసి డబ్బు దోచుకుందాము, ఏదో చేద్దాం అనుకున్నాడు అనమాట. సో దాంతో అతను చెప్పినాడు ఐ వాంట్ టు వర్క్ ఫర్ యూ. అనిల్ అన్నాడు బట్ ఐ కాంట్ పే యూ, నా దగ్గర అంత డబ్బు లేదు. ఇతను కూడా ఒక రైటర్ అనమాట, అప్పుడప్పుడు డబ్బులు వస్తుంటే అప్పుడప్పుడు డబ్బులు రావన్నమాట. సో నేను నీకు డబ్బులు పే చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తే ఐ థాట్ దట్ ఓవర్ ఎ మినిట్. దొంగ ఆలోచిస్తున్నాడు, ఐ థాట్ దట్ ఓవర్ ఫర్ ఎ మినిట్ పర్హాప్స్ ఐ హ్యాడ్ మిస్జడ్జ్డ్ మై మ్యాన్. ఇతను అనుకున్నాడు అనమాట, ఏమో పొరపాటుగా నేను డబ్బున్నాడు అనుకున్నాను కానీ వీడేమన్నా నాకంటే పేదోడా అనుకున్నాడు. మరి అని ఆలోచించి కెన్ యూ ఫీడ్ మీ, పోన్లే నాకు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు నాకు అన్నం పెట్టగలవా అంటే అనిల్ అంటున్నాడు కెన్ యూ కుక్, నువ్వు వంట చేయగలవా అని అడిగాడు. ఐ కెన్ కుక్, ఐ లైడ్ అగైన్. ఇఫ్ యూ కెన్ కుక్ దెన్ మేబీ ఐ కెన్ ఫీడ్ యూ. సరే వీడు అబద్ధం చెప్పినాడు, నాకు వంట వచ్చు అని చెప్పినాడు. అట్లాగైతే సరే నువ్వు వంట చేసుకో, నాతో పాటు నువ్వు అన్నం తిను, నీకు డబ్బులు అని చెప్పినాడు అనమాట. హీ టుక్ మీ టు హిస్ రూమ్ ఓవర్ ద జుమునా స్వీట్ షాప్. గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ తీసుకెళ్లాడు, అనిల్ యొక్క రూమ్ వచ్చి జమునా స్వీట్ షాప్ రూమ్ ఉందన్నమాట. ఓవర్ ద రూమ్ అంటే దాని పైన ఉండొచ్చు. అండ్ టోల్డ్ మీ ఐ కుడ్ స్లీప్ ఆన్ ద బాల్కనీ బట్ ద మీల్. ఈ కథ అంతా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సరే తీసుకెళ్ళాడు, రూమ్ లో పెట్టుకున్నాడు, నువ్వు బాల్కనీలో పడుకో అని చెప్పినాడు. తర్వాత నువ్వు వంట చేసి తిందామన్నాడు, వంట చేసినాడు. కానీ ఎంత చండాలంగా వంట చేసినా అంటే మన దొంగ వాడు పాపం అన్నం తినలేక కుక్కలు పెట్టేసినాడు అనమాట. తర్వాత అప్పటికి కూడా సరే నువ్వు ఏది చేస్తే అది చెయ్యి, ఏం బాధపడదులే అంటూ చెప్పేవాడు. వాడు వంట చేసిన దాన్ని ఎలాగోలుగా తినేవాడు అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఏం చేస్తున్నాడంటే ఇంకా మన అనిల్ కథలు రాసేవాడు అనమాట, రైటర్ అనమాట. అప్పుడప్పుడు డబ్బులు వచ్చేవి, అప్పుడప్పుడు డబ్బులు రాకుండేవి. ఒకరోజు ఏం చేసినాడు, ఈ యొక్క దొంగకి, ఇక్కడ మీకు కథ కనిపిస్తాడు, ఒకరోజు ఇతని దొంగకి అంటే ఈ అబ్బాయికి దొంగ ఎవరైతే ఉన్నాడో అతనికి మన అనిల్ తన పేరు రాయడం నేర్పించినాడు అనమాట. అంటే దొంగ తెలియదు అనమాట, తెలుసో తెలీదో పక్కన పెట్టేసాడు. దొంగ ఆయన ఏం చేసినాడు, ఈ అబ్బాయికి
పేరు రాయడం నేర్పించినాడు. హీ ఆల్సో టాట్ మీ టు రైట్ మై నేమ్ అండ్ సెడ్ హీ వుడ్ సూన్ టీచ్ మీ టు రైట్ ద హోల్ సెంటెన్సెస్ అండ్ టు యాడ్ నంబర్స్. సో పేరు రాయడం నేర్పించినాడు, తర్వాత మొత్తం సెంటెన్స్ రాయడం ఎలాగో నేర్పిస్తానని చెప్పినాడు, తర్వాత నంబర్స్ నేర్పిస్తాను, లెక్కలు నేర్పిస్తానని చెప్పినాడు అనమాట. మన దొంగ కనిపించింది అనమాట. నాకు కానీ ఇంకా నిజంగా రాయడం కానీ వచ్చి లెక్కలు చేయడం కానీ ఇవన్నీ వచ్చిందంటే ఇంకా నన్ను ఎవడు మించిపోలేడు ఈ ప్రపంచంలో అనుకున్నాడు అనమాట. సో అలా కొద్ది రోజులు అతను పని చేసినాడు. పొద్దున పూట ఇతనే టీ పెట్టించేవాడు, తాగేవాడు, వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. మామూలుగా అప్పుడప్పుడు బజారుకి పోయి సరుకులు తీసుకొచ్చేవాడు ఈ దొంగ. ఆ సరుకులు తీసుకొచ్చినప్పుడు కమిషన్ కూడా కొట్టేసాడు. అంటే ₹1 సరుకులు తీసుకురమ్మని చెప్పినా అనుకోండి, దాంట్లో 70 పైసలు సరుకులు తీసుకొచ్చి, ఆ రోజుల్లో 70 పైసలు సరుకులు తీసుకొచ్చి మిగతా 30 పైసలు కొట్టేసేవాడు. అనిల్కి తెలిసినా కూడా సరే ఏం పెద్దగా పట్టించుకునేవాడు కాదనమాట. అనిల్ పరిస్థితి ఏమంటే, ఒక్కొక్కసారి అతను డబ్బులు లేకుండా మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకునేవాడు. ఒక్కొక్కసారి ఏమో డబ్బులు వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాడు, భయపడేవాడు డబ్బులు రావటం లేదంటే. రైటర్ కనుక మ్యాగజైన్స్లో తన కథలు పడినప్పుడు, పుస్తకాల్లో ప్రచురించినప్పుడు, పబ్లిష్ అయినప్పుడు ఆ వచ్చే డబ్బులతో ఇతను ఉండేవాడు. డబ్బులు వచ్చినాయి అనుకోండి బాగా ఎంజాయ్ చేసేవాడు, డబ్బు రాకపోయినా వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుని ఉండేవాడు అనమాట. ఒకరోజు ఏమైంది, వన్ ఈవినింగ్ హీ కేమ్ హోమ్ విత్ ఎ స్మాల్ బండిల్ ఆఫ్ నోట్స్. ఒకరోజు కొంచెం డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చినాడు అనమాట. ఏం చెప్పినాడంటే, అతని యొక్క బుక్ని ఒక పబ్లిషర్కి అమ్మేసినాడు, బాగా డబ్బులు వచ్చినాయి. సో ఆ రోజు రాత్రి పడుకోని ముందు ఏం చేసినాడు, ఆ డబ్బులు తీసుకొచ్చినంటే ఏవైతే పుస్తకం పబ్లిష్ కావడం వల్ల పబ్లిషర్ ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని వచ్చి తల కింద, దాని ఏమంటారు, మన పిల్లో ఉంది కదా, తలగడ, దిండు, తెలుగులో దిండు, ఆ దిండు కింద డబ్బులు పెట్టేసేసి పడుకున్నాడు. ఇంకా ఆ రోజు ఎవరికి మన దొంగకు అసలైన ఛాన్స్ దొరికిందనమాట. చాలా రోజుల నుంచి దొంగతనం చేద్దాం అనుకున్నాడు, కానీ సరిగ్గా డబ్బులు లేవనమాట అనిల్ దగ్గర, కనుక దొంగతనం చేయలేకపోయినాడు. కానీ ఈసారి మాత్రం ఇంకా అవకాశం చిక్కింది, అలిసిపోయి పడుకున్నాడు అనిల్. పైగా డబ్బులు చాలా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇంక దొంగతనం చేయడానికి రెడీ అయిపోయినాడు మన దొంగ. I had been working for Anil for almost a month, and apart from cheating on the shopping, had not done anything in my line of work. I have every opportunity for doing so. చాలాసార్లు మోసం చేయడానికి, దొంగతనం చేయడానికి అవకాశాలు ఉండేవి, కానీ అనిల్ హ్యాడ్ గివెన్ మీ a key to the door and I could come and go as I pleased. He was the most trusting person I had ever met. దొంగ చేతులను తాళం చేసినాడు అనమాట. సో ఇంకా అర్థం చేసుకోవచ్చు ఇంక మన అనిల్ ఎట్లాంటి వాడు. And that is why it was so difficult to rob him. ఇట్స్ ఈజీ టు రాబ్ ఏ గ్రీడీ మ్యాన్. అంటే ఎవరైనా దురాశపరుడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఈజీగా దొంగిలించుకోవచ్చు అనమాట. బికాజ్ హీ కెన్ ఆఫర్ టు బి రాబ్డ్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రాబ్ ఏ కేర్లెస్ మ్యాన్. సమ్టైమ్స్ ఇట్ డజంట్ ఈవెన్ నోటీస్ హ్యాస్ బీన్ రాబ్డ్. అంటే జాగ్రత్తగా డబ్బులు దాచుకొని ఎవరికి కంటపడకూడదని దాచుకునేవాడిని దొంగతనం చేసుకుంటే మజా వస్తుంది. ఇలాంటి అనిల్ అట్లా వాళ్ళు కేర్లెస్, దొంగతనం చేసిన దొంగతనం జరిగిందనే విషయం కూడా తెలియనటువంటి వీన్ని ఏం దొంగతనం చేస్తాం, మజా రాదనుకుంటారు అనమాట. సరే, ఆ రోజు రాత్రి ఏమైంది, అనిల్ పడుకున్నాడు. దాదాపుగా ఒక 10 గంటలు ఆ టైం అవుతుంది అనమాట, రాత్రి అవుతుంది. మన ఎవరైతే దొంగ ఉన్నాడో నిదానంగా లేచినాడు బాల్కనీలోంచి, అనిల్ యొక్క బెడ్ దగ్గర పోయిన తర్వాత అనిల్ బాగా నిద్రపోయినాడు అనమాట. సో ఇక్కడ కొంచెం స్లిప్పింగ్ అవుట్ ఆఫ్ ద, ఇక్కడ ఏమైంది, దొంగతనం చేసేసి ఏం చేయాలనుకున్నాడు, దొంగతనం చేసి 10:30 ఎక్స్ప్రెస్, లక్నో ఎక్స్ప్రెస్ ఉందనమాట, ఆ లక్నో ఎక్స్ప్రెస్ని పట్టుకొని అక్కడ నుంచి పారిపోదామని ప్లాన్ వేసుకున్నాడు, రెడీగా ఉన్నాడు. My hand slid under the mattress, searching for the notes. When I found them, I drew them out without a sound. Anil sighed in his sleep and turned on his side towards me. I was startled and quickly crawled up the room. మెల్లిగా దిండు కింద చేయబెట్టి ఆ డబ్బులు తీసుకుంటున్నప్పుడు అనిల్ ఏమో ఇటువైపు తిరిగి ఒక నిట్టూరు నిలిచి అలాగే మళ్ళీ పడుకొని నిద్రపోయినాడు. మనోనికి అర్థమైపోయింది అనమాట, ఇంకో అక్కడ ఉండకూడదని డబ్బు తీసుకుని దొంగ ఏం చేసినాడు, పరిగెత్తుకుంటూ పోతూ ఒక చోట ఆగి లెక్కేసుకుంటే ₹600 50s, ఆ రోజుల్లో ₹600 ₹50 నోట్స్లో ఉందన్నమాట. మనోడికి ఇంకా పంట పండింది. ఐ కుడ్ లివ్ లైక్ అన్ ఆయిల్ రిచ్ అరబ్ ఫర్ ఎ వీక్ ఆర్ 2. అంటే బాగా డబ్బున్న అరబ్ ఎవరైతే ఉంటాడో అలాగ నీకు ఒక వారం రోజులు, 10 రోజులు లేదా 2 వారాలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిన లైఫ్ అనుకున్నాడు. ఇక్కడ మీకు బొమ్మ కనిపిస్తుంది. అనుకున్నాడు, ఏం చేసినాడు, పరిగెత్తుకుంటూ పోయినాడు, రైల్వే స్టేషన్ పోయినాడు. ఐ డిడ్ నాట్ స్టాప్ అట్ ద టికెట్ ఆఫీస్. టికెట్ కూడా తీసుకోలేదు, మనోనికి ఎప్పుడు అలాంటి అలవాటు లేదనమాట టికెట్లు తీసుకునేది. సో రెడీగా ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయినాడు. లక్నో ఎక్స్ప్రెస్ అప్పుడే వచ్చింది. వీడి అదృష్టం ఎలా ఉందంటే, వీడు ఎంటర్ అయినాడు ప్లాట్ఫామ్ మీదకి,
లక్నో ఎక్స్ప్రెస్ వచ్చేసింది, వాజ్ జస్ట్ మూవింగ్ అవుట్, ఇంకా పోవడానికి రెడీ కాదనమాట, కదులుతూ ఉంది చిన్నగా, స్టేషన్ ప్లాట్ఫామ్ వదిలి ముందుకు పోతూ ఉంది. The train had still to pick up speed and I should have been able to jump into one of the carriages. అంటే కొంచెం కదులుతూ ఉంది, మనోడు ఇంకా లగెత్తి ఎగిరినాడంటే ఒక్కసారిగా ఆ యొక్క కంపార్ట్మెంట్లోకి, రైల్వే దాని ఏమంటారు కంపార్ట్మెంట్, తెలుగులో బోగి అంటారు అనుకుంటా, ఆ బోగి దాంట్లో ఈజీగా మనోడు ఎక్కేయగలడు. బట్ ఐ హెసిటేటెడ్, కానీ ఎందుకో ఎక్కాలనిపించలేదు, ఎక్కుదామా వద్దా అని హెజిటేషన్ గురైనాడు, అంటే సందిగ్ధంలోకి పడిపోయినాడు అనమాట. ఫర్ సమ్ రీజన్స్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఎందుకో తెలియదు దొంగకి కూడా, కానీ రెడీగా ఉంది అంటే ట్రైన్ పోతూ ఉంది, ఒక్కసారి ఎగిరినాడంటే ఆ కంపార్ట్మెంట్లో ఈజీగా ప్లాట్ఫామ్లోంచి వెళ్ళిపోగలడు, లక్నోకి వెళ్ళిపోగలడు, ఎవరు పట్టుకోలేరు, అసలు ఇంకా వాడిని ఎవరు ఏం చేయలేరు అనమాట. కానీ ఎందుకో మరి హెజిటేట్ చేసినాడు, అండ్ ఐ లాస్ట్ ద ఛాన్స్ టు గెట్ అవే. పోలేదన్నమాట. ఏమైందో అర్థం కావటం లేదు, వానికి కూడా అర్థం కావటం లేదు ఎందుకు ట్రైన్ ఎక్కి పోలేకపోయినాడు అనేది అతను కూడా అర్థం కావటం లేదన్నమాట. When the train had gone, I find myself standing alone on the deserted platform. I had no idea where to spend that night. I had no friends, believing that friends were more trouble than help, and I did not want to make anyone curious by staying at one of the small hotels near the station. The only person I knew really was the man I had robbed. Leaving the station, I walked slowly through the bazaar. ఇతనికి ఇంకేం చేయాలి అర్థం కావటం లేదు, రాత్రి ఎక్కడ పోవాలో అర్థం కావటం లేదు, మరి వెనక్కి పోదామనుకున్నాడు అనమాట. In my short career as thief, I had made a study of men's faces when they had lost their goods. ఎప్పుడైనా కానీ మనం పోగొట్టుకుంటే, డబ్బులు కావచ్చు, వస్తువులు కానీ పోగొట్టుకుంటే ఎలా ఉంటారు మనుషులు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ఇతను చెప్తున్నాడు. ద గ్రీడీ మ్యాన్ షోడ్ ఫియర్, భయం అవుతుంది అనమాట. ఎవరైతే దురాశపడి ఉంటాడో వానికి భయం అవుతుంది, అరే ఇది పోగొట్టుకున్నానే అని భయపడతాడు. ద రిచ్ మ్యాన్ షోడ్ యాంగర్, డబ్బును కోపం వస్తుందంట. ద పూర్ మ్యాన్ షోడ్ యాక్సెప్టెన్స్, మనలాంటి అంటే పేదవాళ్ళు అనుకుందాం, మధ్యతరగతి వాళ్ళు అనుకుందాము, మనం ఏం చేస్తాం, పోగొట్టుకున్నాం అనుకోండి, కాసేపు తిడుకుంటాము, ఎవరెవరో నానా మాటలు అంటాము, తర్వాత నా కర్మ నాకు ఇంతగా రాసి పెట్టిందిలే అని వదిలేస్తాం అనమాట. సో మనలాంటి వాళ్ళు అదే చేస్తాం, ఎందుకంటే మనం ఏదైనా పోగొట్టుకుందాన్ని వెళ్ళి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి, ఆ పోలీసులకు మళ్ళీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ తెచ్చుకొని దాంట్లో కమిషన్, ఇవన్నీ ఇంకా ఆన్లైన్ క్లాస్లో వీడియో రికార్డ్ అవుతుంది చెప్తే బాగుండదు కనుక, మీరు నేను మనలాంటి వాళ్ళు పోయిందనుకోండి, కర్మకాయలు పోయిందనుకోని నమ్మి 99% మనం ఏం చేస్తాము, నాకు రాసి పెట్టిందిలే పోతే పోయింది అనుకుని వదిలేస్తాం. దిస్ ఈస్ ద మెంటాలిటీ అనమాట, మైండ్ సెట్ అనమాట. But I knew that Anil's face when he discovered the theft would show only a touch of sadness. కానీ అనిల్ మాత్రము ఎప్పుడైతే దొంగతనం జరిగిందనే విషయం తెలుస్తుందో కోపం చూపించడు, భయము చూపించడు, లేకపోతే పూర్ మ్యాన్ లాగా సరే జరిగిపోయిందంటూ ఊరుకో ఉండడు, బాధపడతాడు అని ఎవరికి అర్థమవుతుంది? దొంగకే అర్థమవుతుంది. నాట్ ఫర్ ద లాస్ ఆఫ్ మనీ బట్ ఫర్ ద లాస్ ఆఫ్ ట్రస్ట్. డబ్బు పోయిందని కాదు అతను బాధపడేది, నమ్మి నా వ్యక్తి మోసం చేసినాడే, అంటే నమ్మి మోసపోయినానే అని బాధపడతాడు అనమాట. ఈ బాధ చాలా భయంకరమైంది అనమాట. ఎవరినైనా మనం నమ్మి వాళ్ళ చేతిలో మోసపోతే అప్పుడు ఉంటుంది ఆ సామిరంగా, ఏం చేయాలో అర్థం కాక, వాణ్ణి ఏమనలేక, మనల్ని మనం అనుకోకుండా ఉండలేక, ఎలా ఉంటుందంటే మన చెప్తా మనమే కొట్టుకోవాలన్నంత బాధ అవుతుంది అంటే, కొట్టుకున్నా కూడా ఆ బాధ తనివి తీరదు అనమాట. సో అలాంటి బాధకు లోన్ అవుతాం అనమాట నమ్మి మోసపోతే. ఓకేనా? వెనక్కి వచ్చేసినాడు. ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ ద మైదాన్ అండ్ సాట్ డౌన్ ఆన్ ద బెంచ్. ద నైట్ వాజ్ చిల్లీ, ఇట్ వాజ్ ఎర్లీ నవంబర్ అండ్ లైట్ డ్రిజిల్ యాడెడ్ టు మై డిస్కంఫర్ట్. సూన్ ఇట్ వాజ్ రైనింగ్, గుర్తుపెట్టుకోండి వర్షం కురుస్తుంది అనమాట, క్వైట్ హెవీలీ. మై షర్ట్ అండ్ పిజామా స్టక్ టు మై స్కిన్. వాని వేసుకున్న షర్టు వాని పైజామా ఏమైపోయింది, వర్షంలో తడిసిపోయింది. ఆ పైజామాలోనే మనోడు 600 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు కూడా పెట్టుకున్నాడు. అండ్ ఎ కోల్డ్ విండ్ బ్లూ ద రెయిన్ అక్రాస్ మై ఫేస్. సో వర్షం పడుస్తుంది, పూర్తిగా తడిచిపోయినాడు, వాని దగ్గర ఉన్న డబ్బులు, పైజామాలో ఉన్న డబ్బులు కూడా తడిసిపోయినాయి అనమాట. సో ఇంకేం చేయాలి అర్థం కాక, ఐ వెంట్ బ్యాక్ టు ద బజార్ and sat down in the shelter of the clock tower. The clock showed midnight. 12 గంటలు చూపించేస్తాను, అర్ధరాత్రి అయిపోయింది. I felt for the notes, they were damp from the rain. ఆ నోట్లు మొత్తం తడిసి ముద్దయిపోయినాయి అనమాట.
Anil's money. In the morning, he would probably have given me 2 or 3 rupees to go to cinema, but now I had it all. I could not cook his meals, run to the bazaar, or learn to write some sentences anymore. ఒకవేళ అనిల్ దగ్గర డబ్బులు ఉంటే పొద్దున్న నాకు 2-3 రూపాయలు ఇచ్చేవాడు సినిమాకు పొమ్మని చెప్పి. ఇప్పుడు నా మొత్తం డబ్బులేని నా దగ్గరే ఉన్నాయి, అతనికి నేను వంట కూడా వండలేని, ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు బాధపడుతున్నాడు. ఐ హ్యాడ్ ఫర్గాటన్ అబౌట్ దెమ్ ఇన్ ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ ద థెఫ్ట్. Whole sentences I knew could one day bring more than a few hundred rupees. ఒకవేళ చదవడము రాయడము కానీ నేర్చుకుంటే కొద్ది రోజుల తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా కొన్ని 100 రూపాయలు సంపాదించుకునే శక్తి నాకు వస్తుంది కదా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇట్ వాజ్ ఎ సింపుల్ మ్యాటర్ టు స్టీల్ అండ్ సమ్టైమ్స్ జస్ట్ యాజ్ సింపుల్ టు బి కాట్, బట్ టు బి ఎ రియల్లీ బిగ్ మ్యాన్, ఎ క్లవర్ అండ్ రెస్పెక్టెడ్ మ్యాన్ వాజ్ సంథింగ్ ఎల్స్. దొంగతనం చేయడం ఏముంది, చాలా ఈజీ, దొరికిపోవడం కూడా చాలా ఈజీ. కానీ నిజంగా జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక తెలివైన వాడిగా, గౌరవం పొందేటువంటి ఒక మనిషిగా మారాలంటే మాత్రము చాలా కష్టమని అర్థమవుతుంది. ఐ షుడ్ గో బ్యాక్ టు అనిల్, I told myself, if only to learn to read and write. తనతో తానే మనం కూడా మాట్లాడుకుంటాం. ఏదైనా తప్పుడు పనులు చేసినప్పుడు, దొంగతనాలు చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు లోపల నుంచి కొడుతూ ఉంటుంది అనమాట. అంతరాత్మో కాన్సైన్సో కాన్షియస్ ఏదో తెలుగులో ఏదని అనుకోండి, మీరు కొడుతూ ఉంటుంది. రే తప్పు చేసినారా, ఎదవా ఇట్లా చేయకూడదు, దొరికిపోయిన రోజు చొప్పేట్లు పడతాయి నీకు, దొరికిపోయిన రోజు నానా మాటలు అనిపించుకోవాల్సి ఉంటుంది, వదిలేరా, ఒప్పుకోరా, లేదంటే తిరిగి ఇచ్చారా అంటారు. కానీ ఆయనకు తెలుసు అనమాట, ఎవడు దొంగతా, అందరూ దొంగలే, మనం దొంగతనం చేస్తే ఏం తప్పేముంది, దొరికినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటాం అనమాట. కానీ ఈ అబ్బాయి అలా కాదనమాట. ఇతను తనకు చెప్పుకున్నాడు, నేను మళ్ళీ వెనక్కి పోవాలి, నేను చదువుకోవాలి, రాయడం నేర్చుకోవాలి, చదువుకొని రాయడం నేర్చుకుంటే తర్వాత నేనే కష్టపడి సంపాదించుకోగలను, ఇట్లా దొంగతనం చేసి బతికితే మంచిది కాదని ఇతనికి అర్థమైంది. ఆ దొంగకు 15 ఏళ్ళ అబ్బాయికి అర్థమైంది అనమాట. మనలాంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఐ హరీడ్ బ్యాక్ టు ద రూమ్ ఫీలింగ్ వెరీ నర్వస్. దొంగతనం చేస్తున్నట్టు పెద్దగా టెన్షన్ లేదు, పారిపోతున్నప్పుడు టెన్షన్ లేదు, తిరిగి వెనక్కి వెళ్ళి ఆ చేసిన దొంగతనంలో దాన్ని ఏమంటారు, తిరిగి వెనక్కి డబ్బులు పెట్టేటప్పుడు వస్తుందన్నమాట అసలైన చిక్కు. తప్పుడు చేయడం ఈజీ, ఆ తప్పు చేసినప్పుడు తిరిగి తర్వాత ఒప్పుకోలేకపోతాం చూడండి ముందుకి, అప్పుడు ఉంటుంది అనమాట. గుండె తెలుగులో ఏమంటారు తెలుదనమాట, సాకెట్ నుంచి బయటకు వచ్చి కొట్టుకుంటుంది అనమాట, మెదడు పగిలిపోతున్నట్లు అనిపిస్తుంది అనమాట. మహాసముద్రాలు దాన్ని ఏమంటారు, దాన్ని తెలుగులో ఏమంటారు ఏమంటే నాకు తెలుదు, ద స్ట్రాంగెస్ట్ విండ్ బ్లోస్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ అండ్ బాడీ విల్ బి షేకెన్ కంప్లీట్లీ అంటారు. అంటే శరీరం మొత్తం కదిలిపోతూ ఉంటుంది, మెదడు పగిలిపోతూ ఉంటుంది అనమాట తప్పు ఒప్పుకోవడానికి. ఎందుకంటే అంత ఈజీ కాదు, చెప్పడం ఈజీ, తప్పు చేయడం, మిస్టేక్ ఇస్ డన్ బై మిస్టేక్, కానీ ఆ మిస్టేక్ని ఒప్పుకోవడానికి మాత్రం చాలా ధైర్యం ఉండాలి, సరిదిద్దుకోవడానికి మాత్రం చాలా జ్ఞానం ఉండాలన్నమాట. తర్వాత దాన్ని తెలుగులో అయితే రావడం లేదు, కమిటింగ్ ఎ మిస్టేక్ బై మిస్టేక్ ఇస్ ఎ మిస్టేక్, బట్ యాక్సెప్టింగ్ ద మిస్టేక్ అండ్ రెక్టిఫైయింగ్ ద మిస్టేక్ నీడ్స్ ద క్యారెక్టర్ అంటారు అనమాట. సో ఇప్పుడు అయిపోయింది. ఐ హరీడ్ బ్యాక్ టు ద రూమ్ ఫీలింగ్ వెరీ నర్వస్, ఫర్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు స్టీల్ సంథింగ్ దాన్ టు రిటర్న్ ఇట్ అన్డిటెక్టెడ్. దొంగతనం అయితే చేసినారు, తిరిగి దొరకకుండా దొంగలించిన దాన్ని తిరిగి ఇవ్వడం అనేది చాలా కష్టం అనమాట. ఐ ఓపెన్ ద డోర్ క్వైట్లీ, దెన్ స్టూడ్ ఇన్ ద డోర్వే ఇన్ క్లౌడెడ్ మూన్ లైట్. Anil was still asleep. I crept to the head of the bed and my hand came up with the notes. I felt his breath on my hand. I remained still for a minute. ఒక నిమిషం ఆగిపోయినాడు, ఏం చేయాలి అర్థం కాక, అంటే స్థానం అయిపోయినాడు, అంటే ఈ వాజ్ షెల్ షాక్డ్ అంటారనమాట, పర్ప్లెక్స్డ్ అంటారనమాట. సో అవన్నీ ఏవేవైతే మీకు నేను ఇంగ్లీష్ చెప్తున్నానో అవన్నీ అతనికి 1 నిమిషం జరిగిందనమాట. దెన్ మై హ్యాండ్ ఫౌండ్ ద ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్రెస్ అండ్ స్లిప్డ్ అండర్ ఇట్ విత్ ద నోట్స్. ఎలాగోలా చేసి ఆ తడిసి ముద్ద అయిపోయినటువంటి 550 రూపాయల నోట్లు పూర్తిగా ఉన్న 600 రూపాయలని అతను తల దిండు కింద పెట్టేసి వెళ్ళి తన బాల్కనీలో ఎక్కడో తను పడుకున్నాడు. నెక్స్ట్ రోజు పొద్దున కొంచెం లేట్గా లేస్తున్నాడు. ఇతను దొంగ లేసేటప్పటికి అనిల్ లేసి టీ చేసి ఏం చేసినాడు, ఆ టీని తీసుకొచ్చి దొంగకు కూడా ఇచ్చినాడు. దాంతోపాటు he stretched out his hand towards me. చేయి చాచినాడు. ఆ చేతులు ఏముందంటే there was a 50 rupees notes between his fingers. 50 రూపాయల నోట్ తీసుకొని ఇలా ముందుకు వచ్చి చూపిస్తున్నాడు. అది చూడగానే మన దొంగ గుండె జారిపోయింది అనమాట. ఎక్కడ పడిపోయిందంటే అదేమంటారు, మోకాల్లోకో అరికాల్లోకో జారిపోయింది. మై హార్ట్ శాంక్.
ఐ థాట్ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్. అరే తెలిసిపోయింది, ఎందుకంటే నోట్లు తడిసిపోయి ఉన్నాయి. తడిసిపోయిన నోట్లు ఎట్లా వస్తాయి? అనిల్ పడుకోవడానికి ముందు నోట్లు పెట్టినాడు, ఫెలఫెలం అంటూ ఉన్నాయి అనమాట, ప్రాపర్ నోట్స్ అనమాట అవి. ఇప్పుడేమో ఆ నోట్ చూస్తా అన్నాడు, ఆ నోట్ తడిసిపోయింది. సో అర్థమైపోయింది, అనిల్కి తెలిసిపోయింది నేను దొంగతనం చేసిన అన్న విషయం తెలిసిపోయింది కదా, నేను దొంగ అనే విషయం తెలిసిపోయింది, నేను దొరికిపోయినాను అనుకున్నాడు. అనిల్ అన్నాడు, ఐ మేడ్ సమ్ మనీ ఎస్టర్డే, నౌ యూ విల్ బి పెయిడ్ రెగ్యులర్లీ. నిన్న నాకు డబ్బులు వచ్చినాయి, ఈ రోజు నుంచి నీకు రెగ్యులర్గా నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పినాడు. మై స్పిరిట్స్ రోజ్, బట్ వెన్ ఐ టుక్ ద నోట్ ఐ సా ఇట్ వాస్ స్టిల్ వెట్ ఫ్రమ్ ద నైట్స్ రైన్. టుడే విల్ స్టార్ట్ రైటింగ్ సెంటెన్సెస్ ఈ సెట్. ఎప్పుడైతే దొంగ తీసుకున్నాడో, దొంగ ముట్టుకోగానే ఆ నోట్ను అర్థమైపోయింది, ఆ నోట్ ఇంకా తడితడిగానే ఉందన్నమాట. సో తడితడిగా ఉందనే విషయం దొంగకు మాత్రమే తెలుసా, అనిల్ కూడా తెలుసా అంటే బహుశా తెలిసిండొచ్చేమో. కానీ అనిల్ ఏం చెప్తున్నాడు, సరే ఈ రోజు నుంచి మనం సెంటెన్సెస్ రాయడం నేర్చుకుందాం, ఇంతకుముందు పేరు రాసినావు, ఇప్పుడు వాక్యాలు సెంటెన్సెస్ ఎలా రాయాలో నీకు నేర్పిస్తానని చెప్పినాడు. హీ న్యూ, దొంగ చెప్తున్నాడు, హీ న్యూ, అనిల్ తెలుసు, బట్ నైదర్ హిజ్ లిప్స్ nor his eyes showed anything. I smiled at Anil in my most appealing way, and the smile came by itself without any effort. ఇన్నిసార్లు అనిల్ చూసి అదే పనిగా కావాలని మంచి నవ్వు నవ్వేవాడు అనమాట. అపీలింగ్ వే అంటే చాలా మంచి అబ్బాయి అన్నట్లు నవ్వేవాడు. కానీ ఈసారి మాత్రం అనిల్ ఆ మాట చెప్పిన తర్వాత నిజంగానే సహజంగానే అతని ముఖం మీద ఒక నవ్వు వచ్చింది, వితౌట్ ఎనీ ఎఫర్ట్. సో దొంగ చివరిలో ఏమైనాడో మనకైతే కథ చెప్పలేదు ఇంతకుముందు. తర్వాత రస్కిన్ బాండ్ ఎండెడ్ ద స్టోరీ హియర్. కానీ మనకి ఈ యొక్క కథలో లాస్ట్లో మనకి ఏమర్థమవుతుందంటే ఏదో జరిగింది, దొంగలో మార్పు వచ్చిందా రాలేదా అనేది మనకు అర్థమైంది, దొంగకు కూడా అర్థమైంది, అనిల్ కూడా అర్థమైంది. సో నేను మరి రీక్యాప్చులేషన్లో మళ్ళీ ఇంకొకసారి స్టోరీ చెప్తాను. మోరల్ ఆఫ్ ద స్టోరీ లేదా మెసేజ్ ఆఫ్ ద స్టోరీలోకి వచ్చేటప్పటికి మల్టీ ఫేసెడ్ అంటే రకరకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ మోరల్ మనం తెలుసుకోవడానికి, లేదంటే మెసేజ్ తెలుసుకోవడానికి. ఒకటి పవర్ ఆఫ్ కైండ్నెస్, అంటే అనిల్ దొంగతనం చేసినాడనే విషయం తెలిసినా కూడా ఏమనుకోకుండా మరీ 50 రూపాయలు డబ్బులు ఇచ్చి నువ్వు తీసుకో, నీకు నెలలా నీకు జీతం ఇస్తాను నీకు నుంచి అని చెప్పడం అనేది, దొంగ అని తెలిసినా కూడా తప్పు పట్టుకోకుండా తిట్టకుండా చేయడం అనేది నిజంగా దొంగలో మార్పు తీసుకొచ్చిందేమో. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంపతి అండ్ అండర్స్టాండింగ్ అనమాట, అంటే దొంగతనం ఎందుకు చేసినాడు అనేది అర్థం చేసుకున్నాడేమో అని. తర్వాత ఎంపతి, సింపతి వేరు ఎంపతి వేరు. సింపతి అంటే అవతల వాడు బాధపడుతుంటే చూసి అయ్యో పాపం అనుకోవడము, సహాయం చేయడం అనమాట. ఎంపతి అంటే అవతల వాడు బాధపడుతుంటే ఆ బాధని తన బాధ అని ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ వల్ల కలిగేటువంటి ఆలోచనతో ఏదైనా సహాయం చేయడం అనమాట. సో దాన్ని స్టెప్పింగ్ ఇంటు ది అదర్ షూస్ అంటారు, దాన్ని ఎంపతి అంటారు అనమాట. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. దొంగతనం చేసి వెళ్ళిపోయిన దొంగ తిరిగి తన దొంగతనం చేసిన దాన్ని తప్పుని తెలుసుకొని తిరిగి వెనక్కి వచ్చి డబ్బులు వెనక్కి ఇచ్చేసేసి ఆనెస్టీ ఇంటిగ్రిటీని చూపించడం వల్ల అనిల్లో కూడా ఏమైనా మార్పు కలిగిందేమో, లేదంటే అంతకుముందు తిడదాం కొడదాం పోలీసులకి ఇద్దాం అనుకున్నాడేమో అనిల్. కానీ ఎప్పుడైతే ఈ చిన్న అబ్బాయి వెనక్కి వచ్చి డబ్బులు మళ్ళీ వెనక్కి ఇచ్చేయడం చూసి ఆ దొంగ యొక్క ఆనెస్టీని ఇంటిగ్రిటీని చూసి నిజంగా అనిల్లో కూడా మార్పు కలిగిందేమో. సో ఇవన్నీ కూడా మనకున్నటువంటి మల్టీఫేసెడ్ మోరల్స్ అనమాట. నెక్స్ట్ ఇందులో లిటరరీ డివైస్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిటరరీ డివైజెస్ కూడా ముఖ్యమే. షార్ట్ స్టోరీలో ఏం లిటరరీ డివైజెస్ ఉంటాయంటే నిజమే ఉంటాయి, ఎందుకంటే నేను కూడా అంతగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నిన్న క్లాస్ అయిపోయిన తర్వాత రాజియా గారు మెసేజెస్ పెట్టారనమాట, సార్ లిటరరీ డివైజెస్ ఉంటాయి, ఆ లిటరరీ డివైజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లాస్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లీన్గా అర్థమవుతుందని తను చెప్పిందనమాట. కనుక ఆ విధంగానే రాసుకున్నాను. నిన్న క్లాస్లో అయితే చెప్పలేదు, మీకు ఎక్కువ లిటరరీ డివైజెస్ చెప్పలేదు నేను, కానీ దీంట్లో మాత్రం రాసుకున్నా. కనుక మీరు కూడా ఎవరైతే క్లాస్ అటెండ్ అవుతున్నారో, ఎవరైతే క్లాస్ వింటున్నారో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సార్ ఇవి మిస్ అయినాయి, ఇవి కూడా చెప్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అంటే నేను ప్రిపేర్ అయ్యి చెప్తాను అనమాట. సో ఈ స్టోరీలో ఉన్నటువంటి లిటరరీ డివైజెస్ మనకు ఐరనీ ఉంది, తర్వాత డ్రామాటిక్ ఐరనీ, సిచ్యువేషనల్ ఐరనీ ఒకటి, డ్రామాటిక్ ఐరనీ ఒకటి ఉంది, ఫార్ షోడోయింగ్ ఉంది, సింబాలిజం ఉందన్నమాట. సో ఏం ఐరనీ ఎక్కడ వస్తుంది కథలో ఐరనీ అంటే రిటర్న్స్ ద స్టోలెన్ మనీ ఫీలింగ్ గిల్టీ, అంటే దొంగతనం చేసి వెళ్ళిపోయిన తర్వాత దొంగకి తను చేసిన తప్పు అని తెలిసి తను మళ్ళీ ఆ దొంగతనం చేసిన డబ్బుల్ని వెనక్కి తీసుకొచ్చి ఇచ్చినాడు, ఎందుకంటే ఫీలింగ్ గిల్టీ అనమాట. తప్పు చేసిన ఒక భావన అతనిలో కలిగి వెనక్కి తీసుకురావడం వల్ల ఆ సిచ్యువేషన్లో మనకి ఏమొస్తుందంటే సిచ్యువేషనల్ ఐరనీ అనేది వాడబడడం జరిగింది. నెక్స్ట్ డ్రామాటిక్ ఐరనీ అంటే ఏముందంటే కథ
లో క్యారెక్టర్స్ తెలుసు అనమాట అసలు కథలో ఏం జరిగింది అనేది. సో అనిల్ కూడా తెలుసు అనమాట, అంటే వాడు దొంగతనం చేసినాడన్న విషయం అనిల్ కూడా తెలుసు. తెలిసినా కూడా తెలియనట్లు నటించినాడు. అంటే అనిల్ అనే క్యారెక్టర్కి తెలుసు దొంగతనం జరిగింది, దొంగతనం చేసింది వీడే అని తెలుసు. అయినా కూడా ఏం మాట్లాడు, ఎక్కడా కూడా కథలో చెప్పడం అనమాట. మనకు మాత్రం అర్థమవుతా ఉంటుంది ఎవరు దొంగతనం చేసినది, డ్రామాటిక్ యారీని వాడడం జరుగుతుంది అనమాట. కనుక రాబర్ట్ బ్రౌనింగ్ వాడతాడు, ఈ డ్రామాటిక్ యారీని రాబర్ట్ బ్రౌనింగ్ వాడతాడు అనమాట. సో వాడు రాసే పోయట్రీలో ఉంటుందన్నమాట. అంటే ఆ కథలో క్యారెక్టర్స్ కు తెలియకపోవచ్చు ఏం జరుగుతుందని, కానీ కథ చదువుతున్న మనకు అర్థం అవుతుంటుంది అనమాట దొంగ ఎవడు అనేది అనమాట. నెక్స్ట్ ఫోర్ షాడోయింగ్, నిన్న కూడా మనం కథలో అది వచ్చింది అనమాట. ఫోర్ షాడోయింగ్ తర్వాత సారా గారు అడిగారు క్వశ్చన్, మనం రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత క్వశ్చన్ అడిగారు అనమాట. ఫోర్ షాడోయింగ్ ఉంది కదా అంటే హింట్స్ ఉన్నాయన్నమాట, అక్కడక్కడ హింట్స్ ఇస్తాడనమాట రైటర్ మనకు కథలో మొదట్లోనే కథ ఎలా జరగబోతుంది నెక్స్ట్ స్టేజెస్ లో అనమాట. కనుక ఇక్కడ కూడా ఫోర్ షాడోయింగ్ అనేది వాడబడడం జరిగింది ఈ కథలో కూడా. సో ఇక్కడ ఏముందంటే ఇనిషియేట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట ఆఫ్ ద థీఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. అంటే అక్కడక్కడ చిన్నగా హింట్స్ ఇస్తున్నాడు రైటర్ వీడు దొంగ అని. ఎందుకంటే ఇంతకు ముందే చెప్తున్నాడు, నేను చాలా సార్లు మిగతా వాళ్ళ దగ్గర పని చేసినాను, పోలీసులను కూడా తప్పించుకొని తిరుగుతున్నాను, ఎంతో మంది దొంగతనం చేసిన విషయము మనకి ముందే హింట్స్ ఇచ్చేసినాడు. కనుక కథలో రాబోతున్న కథలో కూడా ఖచ్చితంగా వీడు దొంగతనం చేస్తున్న విషయం మనకు అర్థమైపోతుంది అనమాట. కనుక దాన్ని ఫార్ షోడింగ్ టెక్నిక్ వాడడం జరిగింది. నెక్స్ట్ సింబాలిజం కూడా ఉందన్నమాట. స్టోలెన్ మనీ ఏదైతే ఉందో మన దొంగ ఆ తడిచిపోయినటువంటి ఆ నోట్లను తీసుకొని చూస్తూ ఉంటాడు కదా కథలో, ఆ కథలో పైజామాలో పెట్టుకున్న నోటు తడిసి ముద్దయిపోతాయి చూడండి, దాన్ని సింబాలిక్ గా వాడినాడు. ఏమి ప్రొటాగనిస్ట్ పాస్ట్ లైఫ్ అనమాట. అంటే గతంలో తను చేసిన దొంగతనాలన్నింటినీ కూడా అది చూసినప్పుడు గుర్తుకొస్తా ఉంది. ఆ యొక్క దొంగతనాలు చేయడం వల్ల తను సంపాదించిన దానికంటే కూడా చదువుకుంటే ఎక్కువ సంపాదించుకుంటాను అని ఆలోచించడం అనేది జరుగుతుంది చూడండి, అదంతా సింబాలిజం అనమాట. నెక్స్ట్ వచ్చి లిటరరీ టెక్నిక్ డివైస్ కాదు, లిటరరీ టెక్నిక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి సింపుల్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్ అనమాట. ఎక్కడ దొంగ తిరుగులు లేకోకుండా కాంప్లికేటెడ్ లేకుండా చాలా సింపుల్ గా డైరెక్ట్ గా డైలాగ్స్ ఉన్నాయన్నమాట. అది ఒక టెక్నిక్ రస్కిన్ బాండ్ వాడడం జరిగింది. నెక్స్ట్ ఇది ఫస్ట్ పర్సన్ నేరేషన్ ఉంది. ఈ రెండు లిటరరీ టెక్నిక్స్ అనమాట. లిటరరీ డివైజెస్ వేరు, లిటరరీ ఫార్మ్స్ వేరు, తర్వాత లిటరరీ టెక్నిక్స్ వేరు. సో ఇది ఫస్ట్ పర్సన్ నేరేషన్ లో రాయడం జరిగింది, సింపుల్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్. సో ఇది కథ అనమాట. రస్కిన్ బాండ్ రాసినటువంటి కథ ఏదైతే మనకు ద థీఫ్ ఉందో ఆ కథ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ నేను మళ్ళీ క్రియేట్ చేసుకున్నాను, ఎందుకంటే 2-3 వస్తున్నాయి కనుక అవి సరిపోవడం లేదని నాకు కూడా అనిపించింది కనుక నేను మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను అనమాట. ఆ క్వశ్చన్స్ మనం ఈరోజు ప్రాక్టీస్ చేసుకొని ఇంకొకసారి రీక్యాప్చులేషన్ చేసుకొని మనం ఈ రోజు క్లాస్ని మనము ముగిచ్చేద్దాం. సో ఎక్కడ సేవ్ చేస్తాం, ఫైల్స్లో సేవ్ చేస్తాను. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఫైల్స్లో ఆల్రెడీ సేవ్ చేశాను అనమాట. సో ఇక్కడ స్టోరీ ఉంది మీకు కనిపిస్తాను, రైట్ ఫైల్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే స్పీకర్స్ నేను ఆన్ చేసుకుంటాను. సో నేను మిమ్మల్ని ఎవరైతే పిలుస్తానో వాళ్ళు మాత్రమే మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడండి, ఎందుకంటే అందరూ మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ పూర్తిగా గందరగోళంగా తయారైపోతుంది. సో నేను ఇంకా అన్మ్యూట్ స్పీకర్స్ ఆన్ చేసుకోలేదు, నేను ఇది ఆన్ కావటం లేదు. ఓకే రైట్ ఫైన్, రైట్. ఆయిషా నా మాట వినిపిస్తుందా? ఆయిషా ఉన్నావా క్లాస్లో? ఏం మాట్లాడటం లేదే. నవీన్ సార్ నా మాట వినిపిస్తుందా? ఓకే, ఆయిషా లేదనుకుంటా క్లాస్లో. సరే మనం ఒకసారి నోట్స్ చూసుకొని నేను మళ్ళీ నోట్స్ రివైజ్ చేసుకున్నాను. సో ఇదనమాట, మనం డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం అనమాట. నవీన్ సార్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి. What motivated thief to return the stolen money to Anil? Option A, fear of getting caught. Option B, guilt and a newfound respect for Anil's kindness. Option C, desire to continue living with Anil. ఇంకొకటి నా డి ఉంది చూడండి ఇక్కడ సరిగా చేంజ్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ ఆనెస్టీ. ఓకే, సో 4 ఇచ్చినారనమాట 4 ఆప్షన్స్ లో. వాట్ మోటివేటెడ్ ద థీఫ్ టు రిటర్న్ టు ద స్టోలెన్ మనీ టు అనిల్, దొంగతనం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు వెనక్కి ఇవ్వాలని అతనికి అనిపించింది.
మీకు ఏది అనిపిస్తుంది సార్ ఆప్షన్ నవీన్ సార్? Fear of getting caught, guilt and a newfound respect for Anil's kindness, desire to continue living with Anil, లేదా ఎ సడన్ చేంజ్ ఆఫ్ హార్ట్స్ టువర్డ్స్ ఆనెస్టీ. దేనివల్ల అతనిలో మార్పు వచ్చింది అనుకుంటున్నారు? కథలు ఎక్కడ రస్కిన్ బాండ్ చెప్పలేదు మనకు. సో ఏబిసిడి 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? రైట్. గిల్ట్ అండ్ న్యూ ఫౌండ్ రెస్పెక్ట్ ఫర్ అనిల్స్ కైండ్నెస్. ఒకటి తను తప్పు చేసినాడనే భావన అతనిలో కలిగింది, అందుకే రైలు ఎక్కి వెళ్ళలేకపోయినాడు కదా, తప్పు చేసిన ఫీలింగ్ కలిగింది. తర్వాత ఇంతగా నన్ను చూసుకున్నటువంటి అనిల్ యొక్క చూసి అతన్ని ఎలా మోసం చేశాను, ఎందుకు డబ్బులు పోయిందానికి అనిల్ బాధపడ్డు నమ్మకం పోయిందానికి బాధపడతాడు అని ఎప్పుడైతే దొంగకు అర్థమైందో అతను డబ్బులు వెనక్కి ఇవ్వాలి అని అనుకున్నాడు అనమాట. సో దట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ హరికృష్ణ గారు, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. What was the thief's initial impression of Anil? First of all, a kind and understanding man, a wealthy man who could be easily robbed, a strict and unforgiving man, a man who could teach him valuable skills. Answer B, sir. A wealthy man who could be easily robbed. కాదు, ఒకసారి గమనించండి. ఫస్ట్ లో ఎప్పుడైతే ఇతని చూసినాడో అతనికి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ కనిపించినాయి అనమాట, అంటే క్యారెక్టర్ ని మనకు పిక్చర్ లాగా కనిపించింది, ఒక లెయిన్ గా టాల్ గా అలా ఒక క్యారెక్టర్ లాగా కనిపించింది. చూడండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చూడండి ఒకసారి ఆలోచించండి. ఏ కైండ్ అండ్ అండర్స్టాండింగ్ మ్యాన్, ఏ వెల్దీ మ్యాన్ హూ కుడ్ బి ఈజీలీ రాబ్డ్, ఏ స్ట్రిక్ట్ అండ్ అన్ఫర్గివింగ్ మ్యాన్, ఏ మ్యాన్ హూ కుడ్ టీచ్ హిమ్ వాల్యూస్. సీను డి అయితే ఖచ్చితంగా రాంగ్ అని తెలుసు. ఏబి మధ్యలో చూసుకోండి. ఒకసారి మొదటిసారి దొంగ చూసినప్పుడు అనిల్ చూసినప్పుడు ఏమనిపించింది దొంగకు ఫస్ట్ ఇంప్రెషన్ అనగా? ఏనా బీనా? అంటే అన్నిటికీ ఈజీగా అతని నుంచి మనం ఇది చేసుకోవచ్చు, అతన్ని క్యాచ్ చేసుకోవచ్చు, దొంగతనం చేయొచ్చు అంటున్నారు సార్. రెండిట్లోనే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. చెప్పండి. బి అనేది కరెక్ట్ అనిపిస్తుంది సార్. రైట్, సరే. రాబ్డ్ అనుకున్నారు కదా, సరే. ఒకసారి మనం స్టోరీ ఓపెన్ చేసుకొని చూద్దాం. స్టోరీ ఎక్కడ పోయింది? స్టోరీ ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే ఇంతకు ముందులాగా ఆన్సర్స్ నేను ఈసారి ఇవ్వలేదన్నమాట. మనం డిస్కస్ చేసుకుని ఆన్సర్స్ ఫైనలైజ్ చేసుకుందాము. సో చూడండి, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంటుంది. Anil was watching a wrestling match when I approached him. He was about 25, a tall, lean fellow, and he looked అంటే చూడగానే he looked easygoing, kind and simple enough for my purpose. సో ఎక్కడైనా కానీ ఇతను వెల్దీ అని ఎక్కడైనా అనిపించిందా? ఒక రెండో సెంటెన్స్ లో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వస్తుంది, డౌట్ వస్తుంది. I thought that over for a minute, perhaps I had misjudged my man అని డౌట్ వచ్చింది. అంటే వీడు అనుకున్నది ఏమి, కనిపించింది ఏమి, ఈ రెండిటికి కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. హరికృష్ణ గారు, సో ఏదంటారు మీరు ఆన్సర్? ఇది స్టోరీ చూడండి, ఇంటర్ప్రిటేషన్ చేసుకుందాం మనము. అతను చూడగానే హీ లుక్డ్ ఈజీ గోయింగ్, కైండ్ అండ్ సింపుల్ ఎనఫ్ ఫర్ మై పర్పస్ అని అనిపించింది అతనికి ఫస్ట్ టైం చూసినప్పుడు. తర్వాత మళ్ళీ డబ్బులు లేవు, నేను నీకు పే చేయలేని అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆలోచించుకున్నాడు. పర్హాప్స్ ఐ హ్యాడ్ మిస్జడ్జ్డ్ మై మ్యాన్ అని వచ్చింది. సో ఎగ్జామ్ లో కూడా ఇలాగే వస్తాయి అనమాట క్వశ్చన్స్. సో అప్పుడు ఏది దాన్ని అనేది మనము లాజికల్ గా కొంచెం వరకు ఆలోచించి దాన్ని మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ లోకి వెళ్దాం. వాట్ వాజ్ ద థీఫ్స్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఆన్ అనిల్? చూడగానే ఏమనిపించింది? ఏ కైండ్ అండ్ అండర్స్టాండింగ్ మ్యాన్, ఏ వెల్తీ మ్యాన్ హూ కుడ్ బి ఈజీలీ రాబ్డ్, ఏదనిపించింది? సో ఇప్పుడు ఈ రెండిట్లో మీకు మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అని మీకు ఏదనిపిస్తుంది? కరెక్ట్. కానీ
నాకేమనిపిస్తుంది అంటే మీరు మొదటి చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇనిషియల్ ఇంప్రెషన్ ఏమనుకున్నాడు, వీని దగ్గర డబ్బులు బాగున్నాయి, దొంగతనం చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అనిల్ నా దగ్గర డబ్బులు లేవనుకున్నాడో అప్పుడు మళ్ళీ ఆలోచించుకున్నాడు అనమాట. ఇప్పుడు దొంగ ఎప్పుడూ కూడా డబ్బున్న వాడిని అనుకునే వెళ్తాడు, కానీ డబ్బు లేని వాడని అనుకొని వెళ్ళాడు కదా. కనుక మీరు ఇచ్చిన ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. సో ఎవరైతే మీరు ఆన్లైన్ క్లాస్లో ఉన్నారో, ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో వాళ్ళకి ఒక టెక్నిక్ చెప్తాను. ఎప్పుడన్నా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఏదైనా క్వశ్చన్ చదివినప్పుడు మనకు ఏదైతే ఆన్సర్ ఫ్లాష్ అవుతుందో, ఫస్ట్ టైం ఆన్సర్ మనకి ఏదైతే బ్రెయిన్లో ఫ్లాష్ అవుతుందో 99% ద ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటారు. 100% కాదు. ఎందుకంటే మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట, ఇది రైట్ ఆన్సర్ అని మనకు అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ఆధారపడకుండా మన మెమరీ మీద ఆధారపడతాం అనమాట. సో మనకేమనిపిస్తుంది అంటే మనం మెమరీ చూసుకొని మనం రాసుకుందాం అనిపిస్తుంది, కానీ సబ్ కాన్షియస్ మైండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాజికల్ వే ఆఫ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ అనమాట. కనుక మీకు మొదటిసారి ఏదైతే మీకు ఫ్లాష్ అవుతుందో ఎగ్జామ్లో హాల్లో 4 ఆప్షన్స్లో ఇది కరెక్ట్ అనిపిస్తుంది అనుకోండి, అది 99% ఆన్సర్ కరెక్ట్ కావచ్చు, ఇక్కడ 1% మార్జిన్ రాంగ్ అవుతుంది అనమాట. ఓకే హరికృష్ణ గారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు మీకు ఏ ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తుందో అదే ఆన్సర్ నేను క్లాస్లో అడుగుతాను అనమాట. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్గా మీ ఒపీనియన్ మీద మీరు స్టిక్ అనే ఉంటారని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. 3వ క్వశ్చన్. ఆయిషా బిజీగా ఉన్నట్టుంది ఆయిషా. సరే నెక్స్ట్ వచ్చి ఓకే ఆయిషా. సరే నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. 3rd క్వశ్చన్ చెప్పమ్మా. How did Anil react when he discovered the theft? Option A, he was angry and immediately confronted the theft. Option B, he was disappointed but chose to forgive the theft. Thief. Option C, he pretended not to notice the theft. Option D, he reported the theft to the police. It's option C అనుకుంటున్నాను సార్. మీరు క్లాస్ అటెండ్ కాలే కదా మొత్తము? కంప్లీట్ గా లేదు సార్. కనుక కానీ లాస్ట్ లో స్టోరీ విన్న దాని ప్రకారం అయితే నేను ఆప్షన్ సి అనుకుంటున్నాను సార్. అంటే తను నోటీస్ చేసినా కానీ నోటీస్ చేయనట్టుగా యాక్ట్ చేశారు కదా సార్. యాక్చువల్ గా హీ వాస్ డిసప్పాయింటెడ్ బట్ చూస్ టు ఫర్గివ్ ద థీఫ్. బాధపడ్డాడు కానీ దొంగని క్షమించేసినాడు అనమాట. తెలిసినా కూడా ఏం మాట్లాడలేదు. ఓకేనా? నెక్స్ట్ రాజ్ కుమార్ గారు ఉన్నారా? నిన్న కుమార్ గారు క్లాస్లో లేరు. ఓకే రైట్. శ్రీనివాస్ గారు, ఆయన బిజీగా ఉన్నారు. పండగ కదా పాపం, అందరూ ఈరోజు పండగ పూట. సారా గారు, సారా శామ్యూల్, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. 4th క్వశ్చన్. What skill did Anil teach the thief? A. Cooking. B. Writing. C. Stealing. D. Fighting. B. Writing, sir. రైట్. ఈజీ క్వశ్చన్ ఇది. కనుక మీకు మరో క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరే చదవండి. ఎందుకంటే 1-2 క్వశ్చన్స్ ఈజీగా రాసుకున్నాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి, అన్ని కష్టమైన క్వశ్చన్ కాదు అనమాట. కానీ ఈ క్వశ్చన్ మీకే. సారా చదవండి అమ్మా. Okay, sir. What does the author primarily symbolize through the character of Anil? A. The corrupting influence of society. B. Unwavering power of love and compassion. C. The futility of trying to change a thief's nature. D. The harsh realities of life for those from impoverished backgrounds. Good answer. What does the author primarily symbolize through the character of Anil? Anil క్యారెక్టర్ ద్వారా ఏమి చూపించదలుచుకున్నాడు, ఏమి చెప్పదలుచుకున్నాడు? సారా ఉన్నారా? It may be B. B, sir. Correct. The unwavering power of love and కంపాషన్. అంటే దొంగతనం చేసినాడని తెలిసినా కూడా తను ఎక్కడా కూడా కోపం తెచ్చుకోకుండా తర్వాత ప్రేమతోనూ దయతోనూ అతను ప్రవర్తించినాడు అనమాట.
నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీనివాస్ గారు మరి మ్యూట్ చేసుకొని ఉన్నారు, మాట్లాడటం లేదు. నెక్స్ట్ ఎవరున్నారు ఇక్కడ? శ్రీనివాస్ గారు నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. శ్రీనివాస్ గారు 6th క్వశ్చన్ చదవండి. The theft can be interpreted as the symbolic act. What might it symbolize in the context of the story? A desperate attempt to escape poverty. Option B, a rebellion against societal norms and expectations. Option C, a test of Anil's patience and understanding. Option D, a manifestation of the theft inner turmoil and conflicts. సో అసలు యాక్చువల్గా దొంగతనం చేశాడు కదా, అది ఏం సింబాలిక్ యాక్ట్గా చూపించినట్టు. సారీ, ఆ కథలో ఏం చూపిస్తాను? దొంగతనం చేసి ఆ దొంగతనం చేసిన తర్వాత వాడు పడిన బాధన వేదన అంతా ఏం దాన్ని చూపించడానికి కోసం రాశాడు థెఫ్ట్ని. ఆప్షన్ ఏ సార్. అంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డెస్పరేట్ అటెంప్ట్ టు ఎస్కేప్ పావర్టీ అంటే దొంగ ఏమనుకున్నాడు, దొంగతనం చేసి తన యొక్క పేదరికం నుంచి బయటపడవచ్చు అని అనుకుంటారు. కానీ ఒక సెంటెన్స్ ఉందనమాట, వాడు అనుకుంటాడు దొంగ, నేను ఇట్లా దొంగతనం చేయడం కంటే చదువుకొని రాయడం నేర్చుకుంటే కొన్ని వందల రూపాయలు ఫ్యూచర్లో సంపాదించుకుంటాను కదా అని చెప్తున్నాడు. కనుక అది పేదరికం నుంచి బయటపడే ఉద్దేశం కాదు. రెండోది, ఏ రెబిలియన్ అగేన్స్ సొసైటల్ నార్మ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకి ఎక్కడ కథలో ఎక్కడ హింట్ లేదు. ఏ టెస్ట్ ఫర్ అనిల్స్ పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్, అంటే అనిల్కి దొంగ అని తెలిసినా కూడా, దొంగతనం జరిగిందని తెలిసినా కూడా తను ఓపికగా ఉండడాన్ని చూపించడం జరిగింది. తర్వాత అర్థం చేసుకునే మనస్తత్వాన్ని చూపించిందా, లేదా ఏ మేనిఫెస్టేషన్ అంటే కథ మొత్తం కూడా దొంగతనం చేయడం వల్ల ప్రపంచానికి ఒకటి చాటి చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమి, ద థీవ్స్ ఇన్నర్ టర్మోయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్, దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగ పడినటువంటి బాధన వేదన తనలో తానే సంఘర్షణకు గురవడాన్ని చూపిస్తా ఉందా. అంటే ఇప్పుడు మీకు తెలుగులో చెప్పినా కదా, ఇప్పుడు చెప్పండి, సీనా డీనా ఆన్సర్ శ్రీనివాస్ గారు? కరెక్ట్. సో తెలుగులో ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఈ టర్మోయిల్ కాన్ఫ్లిక్ట్ అనే పదాలు, మేనిఫెస్టేషన్ అనే పదాలు, ఆన్సర్ ఈజీగా మనకు తెలిసిపోయింది అనమాట. ఓకే, సో మేనిఫెస్టేషన్ ఆఫ్ థీవ్స్ ఇన్నర్ టర్మోయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్. సో ఎక్కువ లేదు, ఇంకా మీరు పాపం పండగ చేసుకుంటున్నారు, అక్కడికి సౌండ్లు వస్తున్నాయి, నాకు పటాకులు కాలుస్తున్నారు, క్రాకర్స్, ఎక్కువసేపు లేదు. లాస్ట్ ఒక క్వశ్చన్. అవును, పర్లేదులేండి, పండగ పూట కూడా పాఠాలంటే విసుగు వస్తుంది. ఒక్క క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్. పరమానంద రెడ్డి గారు వినిపిస్తుందా? మీరు అన్మ్యూట్ చేసుకుని లాస్ట్ క్వశ్చన్ చదవగలరా? 7th క్వశ్చన్ చూడండి సార్. What is the underlying message of the story regarding the nature of the human potential? A, humans are inherently good and evil. B, circumstances can shape a person's destiny. C, people can change and grow regardless of their past. D, the power of love can overcome any obstacle. Sir, నాది D అనుకుంటున్నా సార్. అండర్లైయింగ్ మెసేజ్ అనమాట. కథలో మనకు చదువుతున్నప్పుడు కథ అయిపోయిన తర్వాత లాస్ట్లో కథ అయితే ఎండ్ అవుతుంది. అతనేమో చూసి అతని కళ్ళల్లో దొంగతనం చేసినాడని తెలిసినా కూడా మాటల్లో కానీ కళ్ళల్లో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడ చూపించలేదు అనిల్. అది చూసిన తర్వాత దొంగలో నిజాయితీగా నవ్వడం జరిగింది. అక్కడతో కథ ఎండ్ అయిపోతుంది. మొదటి నుంచి కథలో మనకు జరిగినటువంటి కథలు అంతా గమనించుకుంటూ వస్తుంటే అండర్లైయింగ్ అంటే అండర్ ప్లే లాగా ఒక మెసేజ్ మనకు ఇస్తూ ఉన్నాడు అనమాట. ఆథర్ ఇస్తున్నాడు. ఏమి, వాట్ ఈస్ ద అండర్లైయింగ్ మెసేజ్ ఆఫ్ ద స్టోరీ రిగార్డింగ్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్, అంటే మనిషి యొక్క సామర్థ్యాన్ని అతను ఆథర్ రస్కిన్ బాండ్ ఏ విధంగా చూపించినాడు. మనిషి అంటే మన యొక్క సామర్థ్యం అనమాట. పొటెన్షియల్ అంటే సామర్థ్యం. అంటే ఏదైనా ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చైనా సరే ఓర్చుకొని చేస్తాము అనేది ఒక మన పొటెన్షియల్ అనమాట. దాన్ని గుర్తించిన వాడు ఏం చేస్తాడు, ఎన్ని కష్టాలు వచ్చినా, సాధక బాధలు ఎన్ని వచ్చినా కూడా తను అనుకుని తను చేసి చూపించగలడు అనమాట. సో అలా హ్యూమన్ పొటెన్షియల్ని ఈ కథలో ఏం చెప్తున్నాడు, అండర్లైయింగ్ మెసేజ్ ఏమి?
హ్యూమన్స్ ఆర్ ఇన్హరెంట్లీ గుడ్ ఆర్ ఈవిల్. మనుషులు పుట్టుకతోనే మంచి వాళ్ళు లేదా చెడ్డవాళ్ళు అని ఒకటి చెప్తున్నాడు. అంటే పుట్టుకతోనే మంచి అయితే వాడిని చెడుగా మార్చలేము, పుట్టుకతోనే చెడ్డవాడైతే వాడిని మంచి మనిషిగా మార్చలేము అనేది చెప్పదలుచుకున్నాడా? కాదు. సర్కమ్స్టాన్సెస్ కెన్ షేప్ ఎ పర్సన్స్ డెస్టినీ. తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, పరిస్థితులు ఒక మనిషి యొక్క భవిష్యత్తుని, ఒక జీవితాన్ని నిర్ణయిస్తాయా అనేమని చెప్పదలుచుకున్నాడా? కాదు. రెండు ఉన్నాయి. పీపుల్ కెన్ చేంజ్ అండ్ గ్రో రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ పాస్ట్. అంటే గతంలో వాడు ఎలాంటి వాడైనా కూడా అవకాశం దొరికి పరిస్థితులు అనుకూలిస్తే అతనిలో మార్పు రావడానికి అవకాశం ఉంది, చేంజ్ కావడానికి అవకాశం ఉంది అంటూ చెప్పకనే చెప్తున్నాడా కథలో, స్టోరీలో అండర్లైన్ మెసేజ్ ఇస్తున్నాడా? లేదా ద పవర్ ఆఫ్ లవ్ కెన్ ఓవర్కమ్ ఎనీ అబ్స్టకల్. ప్రేమ అనేది ఎన్ని ఒడిదొడుకులైనా ఎదుర్కొని, ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొని ముందుకు పోగలదు అంటూ చెప్తున్నాడు. అండర్లైన్ మెసేజ్ మనకి ఎక్కడ క్లూ ఉండదు ఇక్కడ. సో ఇప్పుడు ఈ నాలుగుట్లో ఏబి అయితే రాంగ్, సిడిలో ఏది వస్తుందంటారు మీరు? ఏది వస్తుందంటారు మీరు? సిలో, డిలో ఏది వస్తుంది? ఒక్క నిమిషం, ఒక్కొక్కరు మాట్లాడదురు. పరమానంద గారు మీరేది సీనా డీనా? ఒక్క నిమిషం. ఓకే, సి. ఇంకొకరు ఎవరు మాట్లాడుతున్నారు నేను చూసుకోవటం లేదు, ఒక్క నిమిషం అండి. ఇంకొకరు రెడ్డి కుమారి కదా? బషీరానా? సరే. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ మనకు సి అన్నమాట. అండర్లైన్ మెసేజ్. మీరు మ్యూట్ చేసుకోండి, ఒక్క నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు రీక్యాప్చులేట్ చేసి క్లాస్ స్టాప్ చేస్తాను. అందరూ మ్యూట్ చేసుకోండి. అండర్లైన్ మెసేజ్ అన్నప్పుడు మనకు కథ చదివి అర్థం చేసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థం అవుతుంది అనమాట. సో నేను కథ చదివి ఇంటర్ప్రిటేషన్ నేను చేసుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏముందంటే, గతంలో వాడు దొంగ అనమాట, ఎన్నో దొంగతనాలు చేసినాడు, కానీ ఒక అవకాశం వచ్చింది. అంటే అనిల్ అనే ఒక మంచి వ్యక్తి దగ్గర పనిచేసి అలాంటి వాడిని మోసం చేసినాను అని అర్థమై తనలో తాను మార్పు చెందడానికి ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని అతను వాడుకున్నాడు. అంతేగాని నేను దొంగ గనక జీవితాంతం నేను దొంగగానే బతుకుతానంటూ డెసిషన్ తీసుకోలేదు కదా. కనుక మనుషులు కెన్ చేంజ్ అండ్ గ్రో. అంటే మనుషులు మారుతారు. తర్వాత జీవితంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముందుకు పోవాలన్నప్పుడు మనల్ని మనం మార్చుకుంటాము. గతంలో మనం ఎలాంటి తప్పుడు పనులైనా చేసిండొచ్చు అనమాట, కానీ బాగుపడాలనే కోరిక మనకు కలిగినప్పుడు మనం ఏమవుతామంటే మనలో మనకు మార్పు వస్తుంది. కనుక ఒక అండర్లైన్ మెసేజ్ అనేది స్టోరీ. నాకు అనిపించిన ఆప్షన్స్ నేను రాసుకున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, ఎందుకంటే ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఆన్సర్స్ అనమాట. నాకు ఒక రకంగా అనిపిస్తుంది, మీకు ఒక రకంగా అనిపిస్తుంది, కానీ విచ్ వన్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టోరీ అన్నప్పుడు నాకైతే పీపుల్ కెన్ చేంజ్ అండ్ గ్రో రిగార్డ్లెస్ ఆఫ్ దర్ పాస్ట్. సో దొంగ కథ కనుక దొంగ చివరికి దొంగగానే మిగిలిపోయింటే చేంజ్ లేదు, క్యారెక్టర్లో గ్రోత్ లేదు. కానీ ఒక దొంగ ఏమైనాడు, చివరికి వచ్చేటప్పటికి కథలో మార్పు జరిగింది, క్యారెక్టర్ డెవలప్మెంట్ జరిగింది. గతంలో వాడు దొంగ అయినా కూడా ఆ మార్పు అనేది జరిగింది, గ్రోత్ అనేది వచ్చింది, క్యారెక్టర్ డెవలప్మెంట్ అయింది. కనుక నాకు ఆప్షన్ సి అని నాకు అనిపించింది. సో మీకు కూడా ఆప్షన్ సి అనిపిస్తే ఓకే, కాదనుకుంటే అది సబ్జెక్టివ్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్కి జాగ్రత్తగా ఉండాలి. ఏ క్వశ్చన్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి, అంటే వాట్ స్కిల్ డిడ్ అనిల్ టీచ్ ద థీఫ్ అనేది గన్ షాట్ క్వశ్చన్ 100% వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అంబిగ్విటీతో, కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉండే ఆన్సర్ వచ్చేటప్పటికి రైటింగ్ అనమాట. కానీ హౌ డిడ్ అనిల్ రియాక్ట్ వెన్ ఈ డిస్కవర్ ద థెఫ్ట్ అనే దాంట్లో మీకు అంబిగ్విటీ వస్తుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. క్వశ్చన్ కన్స్ట్రక్ట్ చేసే ఎగ్జామ్కి క్వశ్చన్స్ క్రియేట్ చేయడానికి ఒక పూల్ ఆఫ్ టీచర్స్ లేకపోతే ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. సో వాళ్ళు ఆలోచిస్తారనమాట, ఎలా చేస్తే వాడు రాసేవాడు కన్ఫ్యూజ్ అవుతాడు, ట్రాప్లో ఎలా అయితే పడేస్తారు అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మేము కూడా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం కనుక ఇప్పుడు సిబిఎస్సికి వచ్చేటప్పటికి మాకు కాంపిటెన్సీ ఫోకస్డ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే అసెషన్ రీజనింగ్స్, పిక్టోగ్రఫికల్ ఎక్స్ప్రెషన్లో ఇంటర్ప్రిటేషన్, అనాలిసిస్, కాంటెక్స్ట్ బేస్డ్, డేటా బేస్డ్, ఇలా క్వశ్చన్స్ అన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట మేము. కనుక ఇవి క్రియేట్ చేస్తున్నప్పుడు మేము కూడా ఆలోచించేది అంటే పిల్లల్ని ఎలా డైవర్ట్ చేస్తామంటే
తప్పు ఆన్సర్ వైపుకు వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక పాయింట్ ఉంటుంది అనమాట మైండ్లో. 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్లు ఒక ఆప్షన్ వైపు ఆన్సర్ గుర్తించేవాడిని డైవర్ట్ చేస్తాం, రాంగ్ వేలో డైవర్ట్ చేస్తాము. ఎంతమంది రైట్ వేలో ఆలోచించుకొని కరెక్ట్ ఆన్సర్ దాన్ని గుర్తించగలరు, ఎందుకంటే ఆన్సర్లన్నీ ఇక్కడే ఉంటాయి కదా. సో ఇది ఒకటి ఉంటుంది అనమాట. క్వశ్చన్ పేపర్ సెటర్స్ మేము చేస్తాం కనుక ఈ టెక్నిక్ మేము ఫాలో అవుతాం అనమాట. పిల్లల్ని అంటే వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలరు పిల్లలు, మేము ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ 4 ఉన్నప్పుడు ఆ 4 ఆన్సర్లు 2 క్లియర్ తప్పని తెలిసి ఇంకొక 2 మధ్య ఇబ్బంది పడుతున్నప్పుడు థాట్ ప్రాసెస్ ఆ వ్యక్తి అంటే లీనియర్ థింకింగ్, నాన్ లీనియర్ థింకింగ్లో వాళ్ళు ఇంటర్ప్రిటేట్ చేసుకోగని అసెస్ చేసుకొని ఆన్సర్ని గుర్తించగలరా అనేది ఒక క్వశ్చన్ సెట్టర్ మైండ్లో ఉంటుందన్నమాట. కనుక మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు నాకు తెలిసి ఎగ్జామ్లో రావు, వస్తే మీ అదృష్టము. కానీ జనరల్గా మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సరే, ఇక్కడతో మన క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకొని, ఎందుకంటే ఈ టెక్నిక్ అనేది మీరందరూ టీచర్సే, ఎక్కడైనా స్కూల్లో ఆల్రెడీ పనిచేస్తుంటారు కనుక ఎప్పుడూ కూడా ఒక లెసన్ చెప్పిన తర్వాత చివరిలో ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పినారనుకోండి, మీరు చెప్పిన లెసన్, మీరు చెప్పిన పాఠము స్టూడెంట్స్ మెదడులోకే కాదనమాట, వాళ్ళ గుండెల్లో కూడా వెళ్ళిపోతుంది, హృదయంలో కూడా వెళ్ళిపోతుంది అనమాట. కనుక నేను కూడా అదే ఫాలో అవుతాను, నేను కూడా నేర్చుకున్నాను కానీ చెప్తాను. సో ఈరోజు స్టోరీ వచ్చేటప్పటికి మనకు చివరి స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, APDSC స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లిటరేచర్లో లాస్ట్ పార్ట్ ఉన్నటువంటి షార్ట్ స్టోరీస్లో చివరి షార్ట్ స్టోరీ వచ్చి ద థీఫ్ అనమాట, దొంగ, మంచి దొంగ. చిరంజీవి సినిమా కాదు, మీకు ముందే చెప్పినాను. ఈ కథ గురించి మనం ఒక 2 నిమిషాల్లో రీక్యాప్చులేట్ చేసుకునేసి మనం క్లాస్ స్టాప్ చేసుకుందాం. సో రస్కిన్ బాండ్ రాశారు. రస్కిన్ బాండ్ వచ్చేటప్పటికి లైక్ జేమ్స్ బాండ్ లాగా రస్కిన్ బాండ్ వచ్చేటప్పటికి ఇండియన్ ఇంగ్లీష్ ఆథర్ అనమాట. ఇతని చిల్డ్రన్ రైటర్గా రికగ్నిషన్ ఉంటుందన్నమాట. ఇతనికి 500 కంటే ఎక్కువ కథలు రాసినాడు. అతను రాసిన మొదటి నావల్ వచ్చి ద రూమ్ ఆన్ ద రూఫ్, 1956లో ఇది పబ్లిష్ అయింది, ఫస్ట్ నావల్. దానికి అతనికి జాన్ లివ్లీ రైన్స్ ప్రైజ్ అనే ఒక అవార్డు కూడా వచ్చింది. ఇతనికి 1992లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా అనే ఒక నావల్ రాసిన దానికి పద్మభూషణ్ అవార్డు కూడా గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత ఈ కథ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే, ఈ కథలో తన ఆథర్ అయినటువంటి రస్కిన్ బాండ్ వచ్చి మనుషుల జీవితంలో చిన్న చిన్న పట్టణాల్లో, చిన్న చిన్న పల్లెల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ ఆలోచన సరళిని ఇతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినాడు. ఇప్పుడు చూడండి, కథ మొత్తం అంతా మీకు అర్థమైన తర్వాత ఆ చిన్న ఊర్లో ఉన్న అబ్బాయి కనుక తను చేసిన తప్పని తనకు అర్థమైంది. అలా కాకుండా అందరూ దొంగలే ఉన్న ఊర్లో ఉన్నాడు అనుకోండి, ఈ దొంగ ఆ దొంగకు మోరల్ బూస్ట్ చేస్తాడనమాట. మొరల్ బూస్ట్ చేసి, పర్లేదు లేరా, నువ్వు 600 దొంగతనం చేసింది, నేను 6,000 రూపాయలు దొంగతనం చేసిన, పద ఎంజాయ్ చేద్దామని ఒక్కడు చెప్పినాడు అనుకోండి, దొంగ మళ్ళీ మారడనమాట. సో మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ముఖ్యమైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లోరింగ్ హ్యూమన్ నేచర్, మనిషి మనస్తత్వాన్ని, హైలైటింగ్ ద పవర్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ఇన్స్పైరింగ్ ఎంపతి అండ్ అండర్స్టాండింగ్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్గా తీసుకొని రస్కిన్ బాండ్ చిన్నపిల్లల కోసం రాసినటువంటి కథ అనమాట. థీమ్ వచ్చి ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ రిడెంప్షన్. సో దయ యొక్క గొప్పతనాన్ని, తర్వాత మన గిల్ట్ అనేది ఉంటుంది చూడండి, దాంట్లోంచి బయటపడడానికి ప్రతి వ్యక్తికి అవకాశం ఉంటుంది, కానీ మనం వాడుకోమన్నమాట. తప్పులు చేస్తూనే ఉంటాం, చేసిన దాన్ని చేస్తూనే ఉంటాం అనమాట. క్యారెక్టర్స్ 2 ఉంటాయి. థీఫ్ పేరు లేదు, కానీ కథలో వాడు చెప్పింది వచ్చి మాత్రం హరి సింగ్, గుర్తుపెట్టుకోండి. హరి సింగ్ అనమాట వాని కథలో చెప్పిన క్యారెక్టర్. వాడు దొంగ, అబద్ధం చెప్పినాడు, తన పేరు హరి సింగ్ అని చెప్పినాడు. వాడు లక్నో పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి అనిల్ అనమాట. మన కథలో బుద్ధిమంతుడు, మంచి వ్యక్తి అనమాట, రైటర్ యాక్చువల్గా ప్రొఫెషనల్గా. స్టోరీకి వచ్చేటప్పటికి కథ మొత్తం కూడా థీఫ్ చుట్టూ జరుగుతుంది. ఒకరోజు రెస్లింగ్ మ్యాచ్ చూస్తున్న అనిల్ దగ్గరికి వెళ్ళి అతన్ని మాటల్లో మభ్య పెట్టేసి వాళ్ళ ఇంట్లో కుక్గా జాయిన్ అవుతాడు, వంటవాణిగా జాయిన్ అవుతాడు. నిజానికి వీడు వంట రాదు, ఏమీ రాదనమాట. సరే, ఎలాగోలో కొద్ది రోజులు గడిచిపోతుంటే మధ్యలో చిన్నగా కమిషన్లు, అంటే కూరగాయలు తీసుకురమ్మన్నప్పుడు, సరుకులు తీసుకురమ్మన్నప్పుడు ఒక 20 పైసలు 30 పైసలు కమిషన్ కొట్టేస్తూ ఉంటాడు. ఒకరోజు మాత్రం ఏమవుతుందంటే, అనిల్ డబ్బులు రావడం వల్ల, పుస్తకం పబ్లిష్ కావడం వల్ల పబ్లిషర్ డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి అనిల్
తన దిండు కింద పెట్టి పడుకున్నప్పుడు చూసి ఆ 600 రూపాయలని మన దొంగ ఏం చేస్తాడు, గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేసుకుని పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తాడు. రాత్రి 10:30 ఆ టైంలో రైల్వే స్టేషన్కి వచ్చి లక్నో ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేసేసి పారిపోదాం అనుకుంటాడు. కానీ రైల్వే స్టేషన్లోకి వచ్చిన తర్వాత ట్రైన్ కదులుతూ ఉంటుంది, లక్నో పోవడానికి లక్నో ఎక్స్ప్రెస్ కదులుతూ ఉంటుంది. కానీ ఎందుకో దొంగకి మనసులో ఏదో జరుగుతుంది, ట్రైన్ ఎక్కాలనిపించింది అనమాట. మళ్ళీ ఏం చేస్తాడు, అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడ ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర అక్కడ ఇక్కడ కూర్చొని వర్షంలో తడిసి ముద్దైపోతాడు, నోట్లు కూడా తడిసిపోతాయి అనమాట. ఆ తడిసిపోయిన నోట్లు చూసుకొని తను అనుకుంటాడు, ఇలా కాదు, దొంగతనం చేసి బతకడం కాదు, నన్ను నమ్మి ఇంత మంచి వ్యక్తిని మోసం చేయడం నిజంగా తప్పు, చదువుకొని నేర్పిస్తానని చెప్తున్నాడు, నిజంగా నేను రాయడము చదవడం నేర్చుకుంటే ఇట్లాంటి 100 ఎన్నైనా సంపాదించుకోగలను నేను అని అనుకొని ఏం చేస్తాడు, తిరిగి మళ్ళీ ఇంటికి దగ్గరికి వెళ్ళి అతను తెలియకుండా చాలా భయపడుతూ బాధపడుతూ టెన్షన్ నర్వస్నెస్ గురవుతూ ఆ అనిల్కి తిరిగి పడుకున్న అనిల్ యొక్క తల కింద ఆ దిండు కింద డబ్బులు పెట్టేస్తాడు. పొద్దున మామ పడుకొనేస్తాడు. తెల్లవారు లేచినప్పుడు అనిల్ ఏం చేస్తాడు, టీ చేసుకొని తాగి మన టీప్ దగ్గరకు వచ్చి పొద్దున్నే ఒక చేతిలో ఒక 50 రూపాయల నోటు తీసుకొచ్చి ఇలా ముందుకు చాచుతాడు అనమాట. అది చూసి దొంగకి థీఫ్కి ఏమైపోతుంది, అర్థమైపోతుంది, నేను దొంగతనం చేసిన విషయం తెలిసిపోయింది అనిల్కి, నేను దొరికిపోయినానని భయపడుతున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుంది, అనిల్ ఏమంటాడు, 50 రూపాయలు తీసుకో, ఏం టెన్షన్ పడద్దు, ఇక నుంచి నీకు రెగ్యులర్గా నేను డబ్బులు ఇస్తాను అని చెప్తాడు. అంటే దొంగతనం చేసినాడు, ఎందుకంటే ఆ నోటు తడిసిపోయి ఉంటుంది అనమాట. రాత్రి పడుకోవడానికి ముందు అనిల్ పెట్టినప్పుడు ఆ నోటు పొడి పొడిగానే ఉంది, కానీ ఎప్పుడైతే పొద్దున ఇస్తాడో అది తడిసిపోయిన నోటును అలాగే ఇస్తాడనమాట. సో దొంగకు తెలుసు దొంగతనం తాను చేసిన విషయం అనిల్కి తెలిసిపోయిందని, అనిల్కి తెలుసు నువ్వు దొంగతనం చేసినావని, అయినా కూడా ఏం మాట్లాడుకోకుండా అనిల్ తన ప్రవర్తనలో కానీ తన మాటల్లో కానీ తన చూపులో కానీ ఎక్కడ అలాంటి భావాన్ని ఎప్పుడు చూపించడు అనమాట. అది చూసి థీఫ్ నిజంగా మొదటిసారి జీవితంలో నిజంగా సంతోషంగా అసలైన స్వచ్ఛమైన చిరునవ్వు నవ్వడంతో కథ ఎండ్ అయిపోతుంది. ఇందులో మనకు రకరకాల మోరల్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, పవర్ ఆఫ్ కైండ్నెస్ అని, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంపతి, అండర్స్టాండింగ్ అని, వాల్యూ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అని, తర్వాత లిటరరీ డివైజెస్లో మనకు ఇక్కడ రైటర్ ఐరనీ వాడాడు, సిచ్యువేషనల్ ఐరనీ ఇది, నెక్స్ట్ డ్రామాటిక్ ఐరనీ వాడినాడు, ఫార్షోడింగ్ టెక్నిక్ వాడినాడు, తర్వాత సింబాలిజం వాడినాడు, తర్వాత సింపుల్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్లో కథ చెప్పడం జరిగింది, తర్వాత ఇది ఫస్ట్ పర్సన్ నేరేషన్. సో దీంతో మనము ఏదైతే ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీ ఉందో 40 మార్కులకి ఏదైతే ఉందో, మొత్తం 60 మార్కుల సబ్జెక్ట్లో 40 మార్కులు ఇంగ్లీష్ లిటరేచర్ ఏదైతే ఉందో దాన్ని ద థీఫ్ స్టోరీతో మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే, చాలామంది అడిగిన వల్ల నెక్స్ట్ క్లాస్ అంటే రేపటి క్లాస్లో నేను మీకు లిటరరీ డివైజెస్ని, పోయిటిక్ ఫార్మ్స్ని, లిటరరీ టెక్నిక్స్ని మీకు రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతటితో ఈ కథ సమాప్తము. కథ కంచికి. మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా సంతోషంగా ఏమంటారు పిల్లా పాపలతో పండగ చేసుకోండి, దీపావళి చేసుకోండి, పిండి వంటలు చేసుకోండి, తిని సంతోషంగా హ్యాపీగా ఉండండి. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్